మీరు మీ భార్యతో ఏమైనా మాట్లాడుకోవచ్చు. నేనెవరి మధ్యలో చట్టాన్ని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు దాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయారు. మీరంతా కూడా యూనిఫామ్ లేని పోలీసులు, నేను యూనిఫామ్ ఉన్న పోలీసులు. తప్పు చేసిన వ్యక్తిని కొట్టే అధికారం పోలీస్కి ఎంతవరకు ఉంటుంది సార్? ఇప్పుడు ఎవరో వస్తారు పోలీస్ స్టేషన్కి, సార్ నన్ను కొట్టాడు సార్ అని, కొట్టాడులే పోవా నువ్వు చూద్దాం అంటాడు. మీరు మెంటల్గా కొంచెం బాధపడిన ఇన్సిడెంట్ ఉందా? చిన్నపిల్లలు ఒకసారి ఏదో ఒక ఎన్కౌంటర్లో వీళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే అది తగిలి వాళ్ళు చనిపోయారు. అంటే ఆ గన్ను పిల్లలు ఓపెన్ చేసినారు. అంటే ఈ మధ్య చాలా మంది లాస్ మాట్లాడుతుంటారు సార్ రోడ్ల పైన కూడా. గన్ను పట్టుకొని ఫైర్ చేసిన తర్వాత మీరు ఎవరిని చంపకుండా గాల్లో ఉంటే నిన్ను చంపేస్తారు వాళ్ళు వచ్చి. ఎలా కొట్టగలుగుతూ ఒక కామన్ మ్యాన్ అన్న టైప్లో పొలిటీషియన్స్ లేదన్నా ఎవరన్నా విఐపీస్ జైల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సార్? సినిమాలో చూసినవి ఉంటాయి, సినిమాలో చూడనివి కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న బ్రిడ్జిలు కడితేనే కూలిపోతున్నాయి. అశోక్ నగర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాస్లోకి చాలా మంది ఊర్లలో నుండి వస్తుంటారు. ఈవెన్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి. మీరు చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో సార్, అంటే మీకు నచ్చింది కాదు ఆ ఎగ్జామ్కి నచ్చింది రాయాలనేది, ఆ ఫార్ములా అనేది జీవితంలో ప్రతి దానికి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనిపిస్తుంది. నాకు ఏ అధికారం వస్తే నేను ఎంత సంపాదించుకోవాలా, ఎంత వెనకేసుకోవాలా. సార్ మీ జుట్టు ఇంత బాగుంది సార్, కడుపులో ఏదో జరుగుతుంది. భయాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? హిమాలయ పర్వతాల్లో శిక్షణలో ఉన్నా, చంపి పిల్లవాడు వదిలేసి వెళ్ళిపోయినారని డౌట్ వచ్చింది. భగవద్గీత గురించి ఒక 2 minutesలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చక్ర రథ చోదకుడు కృష్ణుడు. ఇదంతా చెప్దాం మళ్ళీ, ఇదంతా స్టార్ట్ చేద్దాం ఆగండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వివేక్ టాక్స్. ఈరోజు వివేక్ టాక్ షోకి రాబోతున్న గెస్ట్ ఎవరంటే, వారు 18 years ఉన్నప్పుడే సైకాలజీ టీచర్గా వారి కెరియర్ని స్టార్ట్ చేసి, దాని తర్వాత డిప్యూటీ కలెక్టర్గా, దాని తర్వాత ఒక IPS ఆఫీసర్గా వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఒక లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్కి చైర్మన్గా వర్క్ చేస్తున్నారు ప్రజెంట్. దానితో పాటు ఎంతోమంది IPS ఆస్పిరెంట్స్కి అండ్ చాలామంది స్టూడెంట్స్కి మెంటర్గా ఉంటూ ఎంతో సేవని మన పబ్లిక్కి అందిస్తున్నారు. సో ఈరోజు మన పాడ్కాస్ట్లో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ గురించి, ఇవన్నీ టీచింగ్స్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేసినాం అనమాట. సో ఈ పాడ్కాస్ట్ని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. గోపీనాథ్ రెడ్డి సార్, వెల్కమ్ టు వివేక్ టాక్ షో. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను బాబు. ఫైనల్లీ ఇన్ని డేస్ తర్వాత, చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఈరోజు సెట్ అయింది సార్ మన పాడ్కాస్ట్కి. ది గాడ్స్ ఇంటెన్షన్. అంతే అంటారా సార్? అంతే కదా. ఈరోజు రావడం అంటే అది భగవంతుడు అట్ట వెనక్కి తోసి ఈరోజు ఎస్ యు మస్ట్ గో అన్నాడు, వచ్చేసారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఫర్ కమింగ్. వెల్కమ్ బాబు. సో సార్, ఈ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు సార్, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే మీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు చాలామంది. సో అయితే ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి మీ గురించి మీరు ఒక 2 మాటలు. నా గురించి ఏముంది బాబు, నా పేరు తెలుసు. నా పేరు డాక్టర్ CN గోపీనాథ్ రెడ్డి. చివరిన ఇండియన్ పోలీస్ సర్వీస్ రిటైర్ అయ్యాను. నేను లాస్ట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్గా పనిచేశాను. సో ఇంకా దానికి ముందు మిగతా క్యాడర్స్లో పనిచేశాను. అంటే ఐజీగా, అడిషనల్ డీజీగా, అట్లనే డిఐజీగా, ఎస్పీగా, ఏఎస్పీగా, ఇవన్నీ కూడా ఎవరైనా చేయాల్సింది. ఏ IPS ఆఫీసర్ అయినా కూడా పైకి వచ్చే కొద్దికి ఇవన్నీ దాటుకుంటూ రావాలి. ఇక దానికి ముందు నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేశాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, నా చివరి పోస్టింగ్ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండింది. అంటే అప్పటికి 2 రాష్ట్రాలుగా విడిపోలేదు ఈ మొత్తం రాష్ట్రం. సో డిప్యూటీ కలెక్టర్గా పనిచేశాను. అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు, అలా పనిచేశాను. దానికన్నా ముందు లెక్చరర్ ఇన్ సైకాలజీ, అంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అంటే బోధన చేసేవాడిని. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ యూనివర్సిటీలు. అంటే నా ఉద్యోగం మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చేశాను. నేను ఎప్పుడు బయట రాష్ట్రాల్లో పనిచేయలేదు, అట్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేయలేదు.
అదృష్టంగా భావిస్తారా సార్ మరి అది, లేదంటే నేను బాధపడుతుంటారా? అదృష్టంగాను భావించను, దురదృష్టంగా భావించను. ఎందుకంటే భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని, ఈ రాష్ట్రానికి సేవలు అందించాను. సార్ జనరల్గా ఒక పోలీస్ ఆఫీసర్ అంటే కామన్ పబ్లిక్ భయపడతారు సార్, కానీ మీకు ఈవెన్ పొలిటీషియన్స్ కూడా భయపడతారని విన్నాను. అది ఎంతవరకు నిజం సార్? రాజకీయాలు నడిపేవాళ్ళు రాజకీయాలు నడుపుకోవాలా, మన ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేసుకోవాలా. అది ఈనాటి అధికారులకు అదే చెప్తాను. ఇతరత్ర ఆలోచనలు పెట్టుకొని మనం అది కోరుకొని ఇది కోరుకొని చేయడం తప్పు. ఏ ఉద్యోగం ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటే మాత్రం ఏ రోజు కూడా మీకు మనస్సు అశాంతికి గురి కాదు, మీరు కూడా మనోస్థైర్యాన్ని ఎప్పుడు కోల్పోరు. ఏదో ఆశించి మనం ఉద్యోగం చేస్తే మాత్రం తప్పకుండా ఒక్కొక్కసారి మనం సమస్యలతో సతమతమయ్యి మనశ్శాంతి కోల్పోతాం. ఏ ప్రొఫెషన్ అయినా ఇదే వర్తిస్తుంది కదా అంతే, సార్? ఏ ప్రొఫెషన్ అయినా కూడా. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, తన ఉద్యోగం తను చేసుకుంటే సమస్య లేదు. తన ఉద్యోగం కాకుండా ఇంకో ఉద్యోగం చేశాడనుకోండి, అతనికి సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఒక ఇంజనీర్ ఉన్నాడు, తన పరిధిలో తను చేయాల్సిన పని చేసుకుంటే ఎప్పుడు సమస్య రాదు. అనే ఉపాధ్యాయుడు ఉన్నాడు, తన పరిధిలో తన ఉద్యోగం చేసుకుంటే ఎప్పుడు సమస్య రాదు. సమస్య ఎంత ఎక్కడ వస్తుందంటే ఆయన ఉద్యోగం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు. వ్యాపారానికి ఉద్యోగానికి ఎట్లా పొసుగుతుంది చెప్పండి? కానీ ఇప్పుడున్న జనరేషన్లో అట్లా చేయకపోతే నడుస్తలేదు కదా సార్. లైక్ అది తప్పండి, అది తప్పు. మనము ఎక్కువ కోరికలు ఉందనుకోండి, కోరికలు ఎక్కువైతే మాత్రం తప్పకుండా మనిషి తప్పుడు అడుగులు వేయాల్సిందే. కోరికలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. కోరికలు దుఃఖమునకు మూల కారణము. ఏ ఉద్యోగం ఇస్తే ఏముండదండి. నేను ఏ ఉద్యోగం ఇచ్చినా వెళ్ళాను. నేను ఎప్పుడు ఈ ఉద్యోగం చేయను, ఆ ఉద్యోగం చేయను, ఆ ఉద్యోగం ఇస్తేనే చేస్తాను నేను చెప్పలేదు. మీరు ఉద్యోగం చేయండి, ఎప్పుడో ఒక రోజు మీకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు నన్ను పోలీస్ అకాడమీ పంపించినప్పుడు చాలామంది ఏంటి ఈయన పోలీస్ అకాడమీకి వెళ్ళాడని, అదే పోలీస్ అకాడమీ అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి అకాడమీగా అయ్యింది. అదేవిధంగా ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అందరూ అనుకున్నారు ఏంటి ఈయన ప్రిజన్స్కి వచ్చాను. అదే ప్రిజన్స్ ఇప్పుడు అబ్బా ఇంత కూడా చేయొచ్చా ఈ శాఖలో అనేటువంటి ప్రశ్నతో చివరికి వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇది కూడా చేయొచ్చు, ఎంత గొప్పగా కూడా చేయొచ్చునని. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు ఇందాక మీరు ప్రజెంట్ ఉన్న అధికారుల గురించి చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. ఈ రోజున్న చాలామంది మంచి మంచి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ టేబుల్స్ పైన మీ ఫోటో పెట్టుకొని ఒక గురువులాగా, ఒక దేవుళ్ళలాగా మిమ్మల్ని అభిమానిస్తుంటారు సార్. లైక్ అట్లా చూస్తుంటారు. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? ఒకటి బాబు, ఇప్పుడు మనము ఎవరికైనా మంచి ఆదర్శం కనపడ్డామంటే వాళ్ళని మనల్ని గుర్తుంచుకోవడం తప్పులేదు. అట్లని అందరూ గుర్తుంచుకోవాలని మనం కోరుకోకూడదు. 10 మంది పిల్లలు ఉంటారు ఒక తల్లిదండ్రులకు. 10 మంది పిల్లలు తల్లిదండ్రులు చూసుకున్నది అబద్ధం. చివరికి ఎవడో ఒకడో ఇద్దరో చూసుకుంటారు. ఇది అంతే. మన దగ్గర అందరూ చాలామంది నా దగ్గర శిక్షణ పొందారు కదా, అందువల్ల చాలామందికి ఏంటంటే ఒక అభిమానం. ఆయన చాలా నిక్కచ్చిగా మాకు ఏ మాత్రం జంకకుండా శిక్షణ, చాలా కఠినమైన శిక్షణ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మేము ఇలా ఉండగలిగినామంటే ఆయన వల్ల ఉన్నాం. ఆయన ఇచ్చిన శిక్షణ వల్లనే మేము ఇంత గట్టిగా ఎదుర్కోగలుగుతున్నాం ఏ సమస్య వచ్చినా కూడా అని వాళ్ళ మనసులో ఉండొచ్చును. దానికి అభిమానంగా ఏదో నా ఫోటో పెట్టుకొని ఉండొచ్చును. అట్లని నేను అందరూ పెట్టుకోవాలా, నేను రోజు నన్నే మీరు చూడాలి అని మాత్రం నేను ఎప్పుడు కోరుకోను. అదే మీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఫేర్వెల్ పార్టీ అప్పుడు కూడా నేను యూట్యూబ్లో మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు వచ్చినండే వీడియో. దాంట్లో దాదాపుగా 100 మంది పోలీస్ ఆఫీసర్స్, 100 మంది కామన్ పబ్లిక్ వచ్చినండే. ఇంత అభిమానం ఎట్లా సార్ అసలు? అదే ఎలా పాసిబుల్ అయింది అసలు? పాసిబుల్ అనే దానికి వెరీ సింపుల్. మన పని మనం చేసుకొని ఎవరికి అపకారం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా వీలైతే 10 మందికి ఉపకారం చేద్దామని ఉంటే మాత్రం అభిమానం వస్తుంది. సో కమింగ్ టు కరెంట్ ఇష్యూస్ సార్, కరెంట్ టాపిక్స్ సార్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన చాలా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ పోలీస్ ఆఫీసర్సే అరెస్ట్ అయ్యారు సార్. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరూ అరెస్ట్ కాలేరు. దీని వెనుక రీజన్ ఏమంటారు సార్? ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అవకాశము
ఇద్దరికే ఉంటుంది. ఒకటి పోలీసు దాని అనుబంధ సంస్థలకు ఉంటుంది, 2 టెలికాం డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఇంకెవరికి ఉండదు, అవకాశం ఉండదు. ఇంకెవరన్నా చేస్తే మాత్రం అది చాలా తప్పు అవుతుంది, చాలా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఎవరు ధైర్యం చేసి చేయరు. అంటే ఉన్నాయి, ఇప్పుడు ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి ముందర ఇంకొక ఆయన అనుకుంటే ఆ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటే చేయొచ్చు. కానీ ఆ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. అలా ఏదో ఎవరంటే వాళ్ళు చేసేదానికి ఉండదు. కాబట్టి పోలీసు అనుబంధ సంస్థల్లో పనిచేసిన వాళ్లకు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి అంతమంది ఈరోజు కారాగారాల్లో ఉన్నారు. అది అనవసరంగా వాటిలో ఎప్పుడు కూడా మనం పాల్గొనకూడదు. అటువంటి వాటిలో దానికి ప్రభుత్వం యొక్క అనుమతులు కావాలి. వీటిపైన ఎవరంటే వాళ్ళు మేము మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు కనుక్కోవడానికి మాకు హక్కు ఉందంటే తప్పది. అంటే ప్రైవసీ పాలసీ మెయిన్ ప్రైవసీని మనము దాన్ని మనం దాని లోపల మనం చొచ్చుకుని పోవడానికి మనకు అధికారం లేదు. ఇప్పుడు మీరు మీ భార్యతో ఏమైనా మాట్లాడుకోవచ్చు, నేనెవరు మధ్యలో కల్పించుకుని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు చెప్పడానికి నేనెవరు? పోలీస్ అధికారిగా అటువంటి హక్కులు లేవు. ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? అట్లాంటి గొప్ప పనులు చేయకూడదు. అది వాళ్ళ మధ్య ఎందుకు కావచ్చు, అంటే దురదృష్టం అటువంటి జరిగింది. అది చేయకూడని పనే. అంటే పై అధికారుల ఒత్తిడి వల్ల కూడా చేసే అవకాశం ఒకటి బాబు, పై అధికారులు ఒత్తిడి అని చాలామంది తప్పించుకుంటారు. మరి నేను కూడా ఉద్యోగం చేశాను కదా, మరి నా పైన ఎంతో ఒత్తిళ్ళు ఉండాలి కదా. మరి మనము తల వంచితే తప్పకుండా ఒత్తిడికి గురి అవుతాం. తల వంచకుండా గట్టిగా నిలబడితే ఒత్తిడికి గురిగా. అంటే అలాంటి టైంలో ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకుంటుంది? మనమేమి ఎక్కడ రాసిచ్చారా మీరు ఇది చెయ్యాలని? లేదు కదా. సార్ ఇది తప్పు సార్, ఇలా చేయకూడదు, మనం ఇలా చేస్తే రేపు పొద్దున మనం చట్టపరమైన చర్యలకు గురవుతాం అని చెప్పచ్చు. ఇప్పుడు ఎంతోమంది నా పైన ఒత్తిడి తెచ్చారు. ఏంటి, కారాగారాలకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేవని, అట్లనే ఇప్పుడు మన పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి మొత్తం ఇచ్చేయమని, ఇలాంటి ఒత్తిళ్ళు వచ్చాయి. గట్టిగా నిలబడ్డాం. చట్టపరంగా అది వీలు లేనప్పుడు నేను ధైర్యంగా చెప్పాలా? అలా చెప్పకపోవడమే ఇప్పుడు చాలా నష్టాలకు కారణమవుతాం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తారు, కానీ వాళ్ళు చెప్పాలా? చట్టపరంగా ఇలా చేయకూడదు సార్, ఇలా చేస్తే మీరు నేను ఇద్దరం కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాం చెప్పాలా? చెప్పకుండా వాళ్ళు ఏం చెప్పినా, తప్పు చెప్పినా, ఒప్పు చెప్పినా చేసే కదా ఇప్పుడు ఇన్ని సమస్యలు. సమాజంలో ఈనాడు చట్టానికి విలువ లేకపోవడానికి కారణం అదే. చట్టాన్ని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు దాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయారు. అది చాలా తప్పు. ఇప్పుడు మనం చట్టం ఎందుకు పెట్టుకున్నాం? మన హక్కుల్ని ప్రభుత్వానికి కొద్ది వరకు వాళ్ళ చేతిలో పెట్టాం. ఈ హక్కుల్ని మాకు వద్దు, మీ చేతిలో ఉంచండి, మమ్మల్ని నియంత్రించండి, ఏదేది చేయకూడదో సమాజం కొరకు మమ్మల్ని నియంత్రించండి అని మన హక్కులే ఇచ్చాం వాళ్ళకు. మరి హక్కుల్ని వాళ్ళు ప్రభుత్వం తీసుకుని దాన్ని ఏ విధంగా ఆ హక్కుల్ని, ఇతరుల హక్కులను కాపాడుతూ వీళ్ళ హక్కులను కాపాడుతూ ఎవరి హక్కులను కాలరాయకుండా ఎలా చేయాలని కొన్ని చట్టాలు చేశారు. నేను చెప్పాను పోయినసారి కూడా, ఫ్యాట్ లేడీ రష్యా ఒక రోడ్డుపై నడవడం మొదలుపెట్టింది. రోడ్డు మధ్యలో ఒక కారు ఆయన వచ్చి కొట్టాడు. నా హక్కు నువ్వు కాలు రాసిన, అమ్మా నీకెంత హక్కు ఉందో ఈ రోడ్డుపై నేను కూడా రావడానికి అంతే హక్కు ఉంది. మరి నీ హక్కు నువ్వు కాపాడుకున్నప్పుడు నా హక్కు నేను కాపాడుకున్నాను కాబట్టి నీకు నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. ఇప్పుడు సమస్యలంతా అదే కదా. ధైర్యంగా చెప్పే అధికారులు లేరు.
ఎప్పుడైతే ధైర్యంగా చెప్పే అధికారులు లేరు అప్పుడే సమస్యలు వచ్చాయి. అంటే ఏం చేస్తారు, ఉద్యోగం నుంచి మనం తీయలేరు. మనం పద్ధతి ప్రకారం పోతుంటే ఎవడూ తీయలేడు. అంత సులభం కాదు ఉద్యోగం తీయడానికి. నేను చెప్పాను ఒకప్పుడు, అంటే ఇప్పుడంటే ఆ మాట చెప్తే ఒప్పుకోరనుకోండి, చెప్పేవాడిని 50% సమస్యలు మన ఉద్యోగస్తుల వల్లే కల్పించబడుతుంది, మిగతా 50% ప్రజల వల్ల వస్తుంది. కాబట్టి ముందు మన ఉద్యోగస్తుల్ని సక్రమంగా పనిచేసేదానికి మీరు పురికొల్పండి, వాళ్ళని చక్కటి మార్గం నడపండి, 50% సమస్యలు ఉండవు. మిగిలిన 50% సమస్యల్ని మనం చూద్దాం. ఇవి కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా దాంట్లో కూడా ఒక పర్సెంటేజ్ ఆఫ్ సమస్యలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎవరో వస్తారు పోలీస్ స్టేషన్కి, సార్ నన్ను కొట్టాడు సార్ అని, కొట్టాడులే పోవా నువ్వు చూద్దాం అంటాడు. అట్లా కాకుండా వెంటనే స్పందించి ఎవరు కొట్టారు ఏమిటి ముందు అతను పట్టుకొని రండి, ఇట్లా చూద్దాం అసలు ఎవరైనా అయితే సమస్య పోతుంది, దాంతో సమస్య పోతుంది. పట్టించుకోకపోవడంతో ఏమవుతుంది, వాడు ఇంకో చోటుకి వెళ్ళి ఎవరినో ఒకరిని ఆశ్రయించి లేని సమస్య సృష్టించుకుంటాడు. వాడికి సృష్టించుకోవడం కాకుండా సమాజానికి కూడా సృష్టిస్తాడు. అప్పుడు మనకే పని పెరుగుతుంది. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రైవేట్ ఇష్యూసే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ కూల్చే అవకాశాలు లేదంటే గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయా సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల? ఒకటి బాబు, గవర్నమెంట్ కూలిపోతుంది అని అంత సులభం కాదు. అనవసరంగా మనిషి లేనటువంటి అనుమానాలతో మొదలు పెడితే ఎప్పుడు అనుమానం అలానే మిగిలిపోతుంది. మీరు నన్ను ఏం చేస్తారో ఇక్కడికి వస్తే నేను అనుమానిస్తే ఇక్కడ ఎదురు వస్తారో మీరు రారు. అనుమానం ఎందుకు, వస్తారు చూస్తాను ఏముంటుందో చూద్దాం అని ధైర్యంగా వస్తే ఎప్పుడు ఉండదు. ఇప్పుడు సమస్యలంతా అక్కడే వచ్చింది. ప్రతి ఒక్కరు ఒకరినొకరు అనుమానించే స్థితికి వచ్చేసాం. తండ్రి కొడుకుని అనుమానిస్తున్నాడు, కొడుకు తండ్రిని అనుమానిస్తున్నాడు, ఇద్దరు ఇతరులను అనుమానిస్తున్నారు. మరి ఎట్లా చెప్పండి? అంటే ఎలాంటి డేంజర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ దీనివల్ల? రాజకీయవేత్త అనేవాడు చాలా ముందు చూపు ఉంటుందని. ఆ ముందు చూపులో కొంతమంది ఇలాంటి తప్పులు చేస్తుంటారు. వాళ్ళు అనుకుంటారు భయపెట్టు లేకపోతే ఇంకో విధంగా బెదిరించు పనులు చేస్తుంది. తప్పండి, ఆ రోజులు పోయినాయి. మనిషి భయపడే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇప్పుడు ప్రేమతోనూ బుజ్జగించు వాళ్ళ వైపు పల్లించుకుంటే అది సమస్య కాదు. ఏదో భయపెట్టో చేస్తే మాత్రం పోయింది అది. ఆ రోజులు కాబట్టి వీళ్ళు అనవసరంగా ఊహించుకొని కొద్దిమంది దాంట్లో అంతర్భాగం అయిపోయారు ఊహల వల్ల. కానీ ఇది మొత్తం సమాజానికి నష్టం కదా. ఈరోజు పరిధి ఇక్కడి వరకు ఉంచాం మనం, అది శృతి మించవచ్చు కదా. అధికారులు మన చేతిలో ఉంటారు కదా, 24 గంటలు మన చేతిలో ఎందుకు ఉంటారు? ఆ పరిధి దాటిపోతుంది. అందుకే మనం అన్ని చట్టాలు చేశాం. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏ విధంగా మనము దీన్ని ఉపయోగించుకోవాలి అని చట్టంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు దేశ సమగ్రతకు నష్టం వాటిల్లుతుంది వీళ్ళ వల్ల అనుకున్నప్పుడు మాత్రం మనం అటువంటి పద్ధతులు ఉపయోగించుకోవాలి. దేశ సమగ్రతకు సంబంధించినటువంటి సమస్య కాకుండా ఏదో స్వార్థపూరితమైన సమస్యలంతా మనం పెట్టుకుని దాని గురించి ఇది ఉపయోగిస్తే ఎట్లా? అది చాలా తప్పు అవుతుంది. దానివల్ల సమాజంలో ఇతర సమస్యలు వస్తాయి. సార్, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెనకడుగేస్తారు సార్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పరువు ఎక్కడ పోతుంది, లేదంటే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకి ఏమైనా ప్రెషర్స్ వస్తాయి, సొసైటీలో వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి. సో అలాంటి అమ్మాయిలకు మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? సమస్యల్లో మనం అడుగు పెట్టిన తర్వాత సమస్య మన చుట్టూ ఉండకూడదంటే ఎట్లా ఉండదు? ఆ సమస్య నివారణ, అందుకే కదా మన వాళ్ళు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే నివారణ అనేది ప్రముఖ పాత్ర వస్తుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తారు, ప్రివెంటివ్ యాక్షనే ముందు ఉంటుంది. ప్రివెన్షన్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ పోలీస్ అన్నాడు.
సో ఇప్పుడు మీరు సమస్యలో పడకముందు ఏం చేయాలనేది చెప్పారు సార్. ఒకవేళ సమస్యలో పడిన తర్వాత ఏం సమస్యలో చేయాలి? పడిన తర్వాత ఒకటి నేను చెప్పేది, ఒకటి మానసికంగా మీరు కృంగిపోకూడదు. చాలామంది అమ్మాయిలు నేను చూస్తున్నా మానసికంగా కృంగిపోతారు. ఏదో తప్పు జరిగిపోయింది, నా వల్లనే నష్టం జరిగింది అనేది కృంగిపోకూడదు. ఇది సమస్య అనేది జీవితంలో అప్పుడప్పుడు వస్తుంటుంది. సమస్యలు రాని జీవితం ఎవరికీ లేదు. రెండు, తల్లిదండ్రులు చెప్పుకోవడం ఒక పద్ధతి, కానీ తల్లిదండ్రులకు ఇప్పుడు చాలామంది చెప్పుకోరు. ఏమో తల్లిదండ్రులు మనల్ని చాలా ఈసడించుకుంటారు లేకపోతే అసహించుకుంటారు అని చెప్పాలి. మరి తల్లిదండ్రులు మించినటువంటి అనుబంధమైనటువంటి వ్యక్తి మీకు ఎవరున్నారు చెప్పాలి. లేదు దగ్గర అంటే అన్నదమ్ములు ఉండొచ్చును, లేకపోతే అక్క చెల్లెలు ఉండొచ్చును, వాళ్ళతో పంచుకోవాలి. తర్వాత మంచి స్నేహితులు అంటే చాలామంది ఈనాటి తరంలో స్నేహితం అంటే ఏమిటి, లావాదేవీల కొరకమే స్నేహితం, ఆత్మీయమైన స్నేహం తగ్గిపోతున్నది. అలాంటి స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో పంచుకుంటే కనీసం ఆ పరిష్కారం మార్గం ఒకటి కనపడుతుంది. ఇప్పుడు అలా లేదు. చివరికి కనీసం పోలీసు వాళ్ళకన్నా వచ్చి చెప్పుకోవాలి. పోలీసు వాళ్ళకు కూడా చెప్పలేని వాళ్ళు కొంతమంది అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. అవును సార్, మీరు అన్నట్టు అంటే అసలు ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, అసలు ఎందుకు కారణం ఏంటి అది అవ్వడానికి? ఇప్పుడు చాలామంది యువకులు చూస్తున్నాం కదా, ఒక్క 3 గంటల సేపు ఎండలో నడవమంటే నడవలేరు. ఎందుకు నడవలేకపోతున్నారు? ఆ శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం, ఈ రెండు తప్పిపోయినాయి. కష్టాన్ని ఎదుర్కొంటేటువంటి స్థితి ఇప్పుడు చాలామందికి లేదు. యువకుల్లో చాలామందికి లేదు. మన కష్టాన్ని ఎదుర్కోగలము మన మానసికంగా అతనికి ఉండాల్సినటువంటి గట్టితనం, మెంటల్ స్ట్రెంగ్త్ అది లేదు. అట్లనే శారీరకంగా కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు 1 గంట సేపు ఎక్కువ ఉద్యోగం చేస్తే అబ్బా గంట ఉద్యోగం చేసినండి ఎక్కువ అనుకునేవాళ్ళు. అప్పుడు అట్లా ఉండేది కాదు. అంటే మా తరంలో అది వేరు. ఇప్పుడు నేను 2007 బ్యాచ్ ఎస్ఐలకు శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ 2 కల్పించగలిగినాను కాబట్టి వాళ్ళు ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ 2 రాష్ట్రాల్లో నా దగ్గర ఉంటున్న శిక్షణ పొందిన వాళ్ళే ఇప్పుడు అంతా కూడా ఇన్స్పెక్టర్లు అయిపోయారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే దానికి కారణం ఇదే. వాళ్ళని బాగా ఇస్త్రీ పెట్టి తోమినట్టు తోమేశాం. అంటే గట్టి పడాలని, శారీరకంగా మానసికంగా గట్టి పడాలి. గట్టి పడితే పోలీస్ శాఖ అంత సులభం కాదు నడవడం. ఉద్యోగం చేయడం పోలీస్ శాఖలో అంత సులభం కాదు, చాలా కష్టం. రాత్రింబగళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం చేయని తప్పులకు మన శిక్ష అనిపించే స్థితి వస్తుంది. ఒక్కొక్కసారి నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంత సులభం కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అప్పుడు అటువంటి శిక్షణ ఇచ్చాం. అప్పుడు నన్ను చాలామంది తిట్టుకున్నారు కూడా, మేమేమైనా మిలిటరీ క్యాంప్లో ఉన్నామా అని. కానీ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఎందుకు ఆ రోజు అంత గట్టిగా శిక్షణ ఇచ్చారు. ఈరోజు మేము ఇంత గట్టిగా పనిచేయగలుగుతున్నామంటే ఆ శిక్షణ వల్లే అని ఇప్పుడు వాళ్ళు అంటుంటారు. నేను ఎప్పుడన్నా కలిసినప్పుడు మేము ఆ రోజు తిట్టుకున్నది నిజమే సార్, కానీ ఆ శిక్షణ ఇచ్చారు కాబట్టి మేము ఈరోజు ఎంత ఉద్యోగమైనా చేయగలుగుతున్నామని ఈరోజు వాళ్ళు సంతోషం కనపడింది. ఆ రోజు చాలా బాధపడ్డారు. సరే ఇప్పుడు వాళ్ళు ఆనందిస్తున్నారు. మాకు అటువంటి శిక్షణ ఇంకెవరికి లేదు సార్ అంటుంటారు. మా ఒక్క బ్యాచ్కి ఇంత గట్టి శిక్షణ వచ్చింది అంటుంటారు. సార్, మీ కెరియర్ మొత్తంలో మీరు ఎన్నో కేసులని హ్యాండిల్ చేసి ఉంటారు. వాటన్నిటిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కేసు అంటే ఇదని చెప్తారు సార్? బాబు అన్ని ఇంట్రెస్టింగ్ కేసులే. అంటే ఇంకా అన్నిటికన్నా మిమ్మల్ని లైక్ ఛాలెంజింగ్, మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ఎవ్రీ ఇష్యూ బాబు, ఇప్పుడు ఎవ్రీ కేస్ ఇస్ యూనిక్. లైక్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ మా కోసం. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి బాబు, ఇప్పుడు చెప్పుకుంటూ పోతే గంటల తరబడి మాట్లాడాలి. చిన్న షార్ట్ కట్లో చెప్పేయండి సార్, ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది లైక్ అంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుండి వినాలి అనేసి.
నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేసు అది జగ్గైపేట పరిధిలో జరిగింది. అంటే ఏఎస్పీ ఖమ్మం ఉన్నారు, అంటే అప్పుడు నేను ఇంకా యంగ్ ఆఫీసర్ కదా. ఒక అబ్బాయి చిక్కాడు, మాకు ఏడ్చుకుంటే చిక్కాడు. చిక్కితే ఎవరు చేశారు, అబ్బాయిని ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు, ఎట్లా వెళ్ళిపోయారు ఏమిటి. ఇంకో దూరంలో మాకు ఒక శవం కనపడింది. శవానికి అబ్బాయికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించాం. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే మాకెందుకో ఎవరో ఈమెను చంపి పిల్లవాడిని వదిలేసి వెళ్ళిపోయినారని డౌట్ వచ్చింది. దానిపైన మేము అన్ని చోట్లకు పంపించాం మనుషులు. మా దృష్టికో లేకపోతే అతని దృష్టికో జగ్గపేటలో చిక్కాడు. మామూలుగా ఇటువంటి కేసులన్నీ కూడా అన్నోటీస్డ్ వెళ్ళిపోతాయి, అంటే 174 కేసుని క్లోజ్ చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, రాజీవ్ గాంధీ కేసు ఉందనుకోండి, ఏంటి ఒక చిన్న ఫిల్మ్ ముక్క పైన నుంచి అంత పెద్ద కేసు వరకు చివరికి ఎవరు హంతకులో కనిపెట్టే వరకు వచ్చింది. పోలీస్ శాఖలో అట్లా ప్రతి కేసు కూడా మనం మొదలు పెడితే చివరికి ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది. కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. మనం ఇట్లా కళ్ళు మూసుకుంటానే కనపడాలి, బాలనాగంలో మాంత్రికుడు ఉంటాడే అలా ఒక అంజనం వేస్తా ఉండగానే ఆయన కనపడదండి. చాలా జాగ్రత్తగా ఎంతో ఓపికతో కృషి చేస్తే మాత్రం తప్పకుండా ఎంత పెద్ద కేసు అయినా కూడా మనం పరిష్కరించవచ్చు. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంటే చాలామంది అనుకున్నారు ఇదేదో ఎవరో చేసి వెళ్ళిపోయారు. మా జిల్లాకు సంబంధం, నేను ఖమ్మం, మధుర అంటే ఖమ్మం, అది జగ్గైపేట అనేది కృష్ణా జిల్లా. అప్పుడు చివరి కృష్ణా జిల్లాలో పట్టుకొని ఆ పిల్లవాడిని గుర్తుపట్టాడు వాళ్ళ నాన్నని. అట్లా కేసు సాల్వ్ అయిపోయింది. అంటే భర్తే భార్యను చంపి బిడ్డని అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లాంటివి ఎన్నో కేసులు ఉన్నాయి, ఒకటి కాదు, రకరకాల కేసులు ఉన్నాయి. జనరల్గా ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఆయన ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక సమస్యను చూడాలి కదా సార్. అంటే ఆయన ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎమోషన్స్ రాకుండా కాపాడుకుంటూ ఆ సమస్యను చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమోషన్స్ చూస్తే మళ్ళీ మన మైండ్ కరెక్ట్గా పనిచేయదు. సో అట్లెప్పుడైనా మీకు ఏదైనా కేసు చూసినప్పుడు లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ వల్ల మీరు మెంటల్గా కొంచెం బాధపడిన ఇన్సిడెంట్ ఉందా? రకరకాల ఇన్సిడెంట్ జరుగుతుంటాయి, జరగని కాదు. కానీ ఎమోషన్స్ అనేది మనం పూర్తిగా పోగొట్టుకోలేము. ఎన్ని మాట్లాడినా హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ మిషన్ కదా. హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. దెర్ ఇస్ వన్ ఈజ్ ది ఎమోషన్. కాబట్టి ఎమోషన్స్ దూరంగా ఉంటారు, చాలా నిష్పాక్షికంగా ఆలోచిస్తారు అనేది అబద్ధం. కానీ నిష్పాక్షికతకు దగ్గర రావడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ఒక అధికారిగా మనం నిష్పాక్షికంగా ఉండాలని ప్రయత్నం చేయాలి. ఒక సమయం మనం ఏదైనా మనసులో ఉండినా కూడా దాన్ని దూరంగా పెట్టుకొని ఆలోచించాలి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఏమి ఇన్సిడెంట్స్ మా దృష్టికి వచ్చినా మేము మిషన్ లాగా ఆలోచిస్తున్నది అబద్ధం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రోబోలాగా పనిచేయడం ఇంపాసిబుల్. అందుకే మనకి ఇన్ని చట్టాల్లో కూడా ఇన్ని లొసుగులు వస్తాయి. చట్టాలు లొసుగులు రావడానికి కారణం ఇదే, ఎమోషన్సే కదా. ఇప్పుడు నేను ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తున్నానంటే ఆ చట్టానికి నేను ఏదో ఒక ఆలోచనతో పెడతాను. నేను ఆలోచన రాకుండా నేను చట్టం తయారు చేయలేను. సో అట్లా పోలీసులో ఒక్కొక్కసారి జరుగుతాయి కొన్ని. అందుకే ఇన్ని లెవెల్స్ ఆఫ్ సూపర్విజన్ ఉంటుంది. ఒక కానిస్టేబుల్ పైన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, ఒక ఎస్ఐ, ఒక ఇన్స్పెక్టర్, ఒక డిఎస్పి, ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఎస్పీ, డిఐజీ, ఐఐజీ, డీజీ, ఇంతమంది ఎందుకున్నారు? ఎక్కడో లోపం జరిగినా ఆ లోపాన్ని సరిదిద్దగలరు పై స్థాయి అధికారి అనే ఉద్దేశంతో ఇన్ని
అంతస్తులు పెట్టాం మనం. కాబట్టి లోపాలు జరిగినా సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. లోపాలు లేకుండా ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో ఉండరు. ఎవడన్నా ఉన్నాడు అని చెప్పుకుంటాం, అది అబద్ధం. నాకు ఏమీ లోపం లేదండి, నేను చాలా బాగుంటాను అనేది అబద్ధం. ఎక్కడో లోపం ఉంటుంది. ఆ లోపాన్ని సరిదిద్దడానికి ఎవరో ఒకరు చెప్తారు, చూడు బాబు నీలో ఇలాంటి లోపాలు ఉన్నాయి, కొంచెం సర్దిద్దుకో, అది మంచిది కాదని చెప్తారు. నాలాంటి అధికారం ఉంటే తప్పకుండా చెప్తాడు, నిర్మోహమాటంగా చెప్తాడు. చూడు బాబు నీవు ఇది కొంచెం బాగాలేదు, నీ పద్ధతి కొంచెం మార్చుకోమ్మా, ఇది మార్చుకుంటే నీకు మంచిది, మాకు మంచిది అని చెప్తాను. ఇప్పుడు కూడా నేను చెప్పాను ఒక ఆయనకి, అక్కడ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ అని బోర్డు ఉంది, దాంట్లో టీ పడిపోయింది. సో ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ అని ఉంది. సో ఒక ఆయనకు ఫోన్ చేశాను, అయ్యా అది టీ పడిపోయింది, చూసిన వాళ్ళకి అసహ్యం కనపడుతుంది, ఆ టీ పెట్టండి. నాకేం సంబంధం లేదు, కానీ మన దృష్టికి వచ్చింది కాబట్టి చెప్పాలి. బహుశా ఆయన చూసుండకపోవచ్చును, లేదా చూసినా సరేలే ఏదో నడుస్తుంది పోనీ మనకి ఎందుకులే అనుకోండొచ్చును. కాబట్టి ఆయన ఫోన్ చేసి చెప్పా, అయ్యా ఆ టీ పెట్టండి ముందు, ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ అని, లేదా ఇంకేదో ట్రైనింగ్ అనుకో ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ అంటే బాగుండదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఒకరు లోపాలు సర్దిద్దుతారు. లోపాలు ఉన్నాయని చెప్పి పోలీస్ శాఖ అంతా లోపాలు భూయిష్టం అని మనం అనకూడదు. లోప భూయిష్టము ఈ శాఖ చాలా. ఇప్పుడు మనం వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అంటే వైట్ బ్లడ్ కార్పసెల్స్ అంటారు. అవి మనకెప్పుడు ఏదైనా మన శరీరంలో బయట నుంచి ఏదైనా ఆర్గానిజం వస్తే, ఏ సూక్ష్మజీవి లోపలికి వెళ్ళినా, బ్యాక్టీరియా లాంటిది వెళ్ళినా, వైరస్ లాంటిది వెళ్ళినా, అప్పుడు అవి చాలా చకచక యుద్ధం చేయడానికి వచ్చేస్తాయి. కాబట్టి చాలా ఎక్కువ పెరిగిపోతాయి. అది యుద్ధం చేసి చివరికి కొన్ని చనిపోతాయి, కొన్ని బాగా ఉంటాయి, కొన్ని చేస్తాయి, లేదా మళ్ళీ పెంచుకుంటాయి, చేసి దాన్ని ఎట్లా కూడా బయట తోసేస్తాయి. పోలీసులు కూడా అంతే, సొసైటీలో వైట్ బ్లడ్ అంతే, వైట్ బ్లడ్ కార్పసెల్స్, డబ్ల్యూబీసీ లాంటి వాళ్ళు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు టక 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 వచ్చి ఆ సమస్యని ఎట్లా కూడా తీర్చి మళ్ళీ అవన్నీ డిజైపైర్ అయిపోతాయి. అట్లా మనం పోలీసుల్ని కూడా ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించుకోవాలి. అందుకని చెప్పాను కదా, స్వయం నియంత్రణ. నేను ఐ ఆల్వేస్ టెల్, ఇది ఈ కోట్ చేస్తాను, ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ పోలీస్ మ్యాన్ వితౌట్ యూనిఫామ్. ఎవ్రీ పోలీస్ మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ విత్ యూనిఫామ్. సూపర్ సార్. అసలు సో మీరంతా కూడా యూనిఫామ్ లేని పోలీసులు. ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, యూనిఫామ్ లేని పోలీసులు. సో నేను యూనిఫామ్ ఉన్న పోలీసులు, అంతే, కామన్ మ్యాన్, అంతే, కామన్ మ్యాన్. యూనిఫామ్ ఉన్న కామన్ మ్యాన్. సో మ్యాన్ ఈజ్ కామన్, యూనిఫామ్ డిఫరెన్స్, అంతే, యూనిఫామ్ డిఫరెంట్. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే స్వయం నియంత్రణ. ఇది చేయదగిన పని, చేయదగని పని, సమాజానికి ఉపయోగపడే, సమాజానికి చేటు చేసే పని, చాలు. అయితే మిమ్మల్ని బాధ పెట్టిన ఇన్సిడెంట్ ఏముంది సార్? అంటే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఈ ఇన్సిడెంట్ని అనేది మీ కెరియర్లో. చూడు బాబు, ఇవన్నీ కూడా చాలా ట్రిక్కీ క్వశ్చన్స్. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం, బాధపడతాం. ఇప్పుడు మనం బాధపడకుండా ఎట్లుంటాం? కానీ ఎక్కువ బాధపడ్డం అంటే ఇంకా బాధ అనేది ఎక్కువ తక్కువ ఉండదు. ఇప్పుడు ఎక్కడో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, ఎన్కౌంటర్లో ఎవరో చనిపోతారు. నేను చాలా బాధపడేవాడిని. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి చివరికి ఇలాంటి స్థితికి చేరిపోయాడు. మీ కెరియర్లో ఏదైనా జరిగిందా సార్? అలాంటి జరుగుతాయండి, జరగకుండా ప్రతి పోలీస్ అధికారి యొక్క ఉద్యోగ నిర్వహణలో ఎన్నో జరుగుతుంటాయి, జరగకుండా ఎట్లుంటాయి. ఏం జరిగిందండి సార్ అప్పుడు? చిన్నపిల్లలు ఒకసారి ఏదో ఒక ఎన్కౌంటర్లో వీళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే అది తగిలి వాళ్ళు చనిపోయారు, చిన్నపిల్లలు.
అప్పుడు బాధపడ్డాను, నేను చాలా బాధ. అంటే ఆ గన్ను పిల్లలు ఓపెన్ చేసినారా? కాదండి, అది పోలీసుకును నక్సలైట్ల మధ్య జరిగింది. అప్పుడు అది వాళ్ళ బుల్లెట్స్ వల్ల చనిపోయారా, మా బుల్లెట్స్ వల్ల చనిపోయారా, అది పక్కకు పెడితే మొత్తం మీద పిల్లలు కొంతమంది చనిపోయారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఒక తప్పు చేసిన వ్యక్తిని కొట్టే అధికారం పోలీస్కి ఎంతవరకు ఉంటుంది సార్? బాబు, కొట్టకూడదు, కొట్టాలి అనేది పరిస్థితులు బట్టి ఉంటుంది. మన బిడ్డను కొడతాం, ఎందుకు కొడతాం? తప్పు చేసింది కొడతాము, తప్పు భవిష్యత్తు జరగకుండా ఉండడానికి కొడతాం. చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీరు చేస్తే తప్పు, ఇలాంటి శిక్షే పడుతుంది మీకు అని చెప్పడానికి కొడతాం. అంటే ఆ బిడ్డ పైన వ్యతిరేకం కాదు, ఆ బిడ్డ అంటే అయిష్టం కాదు. బిడ్డ తప్పుదారులు నడుస్తున్నాడు అనేటువంటి భావంతో బిడ్డను సక్రమైన మార్గం తీసుకురావడానికి అది ఒక ప్రయత్నం మాత్రమే. అట్లా పోలీసులు పరిస్థితులు బట్టి కొట్టాల్సి వస్తే కొడతారు. ఇప్పుడు ఏదో లాఠీ చార్జ్ జరుగుతుంది, మీరు ఊరికే లాఠీ తీసుకుని గిరగిరా తిప్పండి, పైన మాత్రం ఎవరిని కొట్టద్దండి అంటే మరి లాఠీ చార్జ్ చేయడం ఎందుకు, ఊరికి పైన తిప్పుకోవడం ఎందుకు? అట్లా మీరు గన్ను పట్టుకొని ఫైర్ చేసిన తర్వాత మీరు ఎవరిని చంపకుండా గాల్లో ఉంటే నిన్ను చంపేస్తారు వాళ్ళు వచ్చి. కానీ పరిస్థితులు బట్టి ఉంటాయి బాబు. మీరు కొట్టచ్చు, కొట్టకూడదు, తిట్టకూడదు, ఇవన్నీ కూడా పరిస్థితులు బట్టి మారుతాయి. అంటే ఈ మధ్య చాలా మంది లాస్ మాట్లాడుతుంటారు సార్ రోడ్ల పైన కూడా. అంటే లాస్ అంటే ఎలా కొట్టగలుగుతావు ఒక కామన్ మ్యాన్ అన్న టైప్ లో తెలియక చెప్పు మాటలు అవి. ఎందుకు తెలియక మాటలు అంటే మరి నువ్వు తప్పు చేయడం ఎందుకు, దెబ్బతినడం ఎందుకు? ఆ తప్పే చేయకుండా సరిపోతుంది కదా. ఇప్పుడు రెడ్ లైట్ ఉంది, రెడ్ లైట్ దగ్గర జీబ్రా క్రాస్ ఉంటుంది, లైన్లు ఉంటాయి, దాంట్లో మనుషులు నడవాలా. నువ్వు తీసుకెళ్ళి రెడ్ లైట్ చూసి ఆ జీబ్రా లైన్ పైన నిలబెడతావు. దానికైనా ముందు నిలబెట్టవు. పెట్టి ఎవడో కానిస్టేబుల్ చూసి వెనక్కి పద అని చెప్తాడు. నువ్వు వెనక్కి వస్తావు, చూసినావా? నా హక్కును కాలు రాస్తున్నాడు పోలీస్ అంటే ఎట్లా? అందుకే చెప్పింది స్వయం నియంత్రణ. మనం చట్ట పరిధిలో ఉన్నంతకాలం ఏ పోలీసు కూడా మనం ముట్టుకోవడం. అంటే లాకి అగెయిన్స్ట్కి వెళ్ళినప్పుడు కుట్టడానికి అధికారం ఉందని కాదు, పరిస్థితులు బట్టి మారుతాయి. పరిస్థితులు బట్టి సిచ్యువేషన్ కి డిఫర్ అయిపోతుంది. ఇప్పుడు పొద్దున్న అమ్మ ఆకలి అంటే ఏదో పెడుతుంది, గంటకు వచ్చి ఆకలి అంటే ఏంట్రా నీకేమైతే, అదేమైనా భూతం గీతం దాక్కోందా నీకు అందా అమ్మ అంటే. దాని అర్థం ఏంటి? ఆ పరిస్థితిలో పొద్దున్న ఆకలి కాబట్టి అమ్మ పొద్దున్న ఏదో పెట్టాలి కదా, పెట్టింది. కానీ గంటకు వచ్చి నాకు ఆకలి అంటే అమ్మ ఒప్పుకుంటుందా? ఇది అంతే. ఆ పరిస్థితిలో ఒక పద్ధతి, ఈ పరిస్థితిలో ఒక పద్ధతి. కాబట్టి మన పోలీసుల్ని మీరు ఇట్లనే ఉండాలంటే మాత్రం తప్పది. కొన్ని సందర్భాలలో చూస్తుంటాం సార్. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నప్పుడు కొంతమంది ఓవర్గా డ్రింక్ చేసేసి వాళ్ళకే అగేన్స్ట్కి వెళ్తుంటారు. పోలీసులను తిట్టడము, అసభ్యకరంగా మాట్లాడడము అట్లా అంటారు. అట్లా తిట్టడం వల్ల అది ఆ పొజిషన్లో నష్టపోయేది ఎవరు సార్? ఏమవుతుంది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి? ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని మీరు అట్లాంటి పనులు చేయకూడదు, వాళ్ళతో అట్లా మీరు ప్రశ్నలు వేయకూడదు వాళ్ళకు. నీకు ఏదైనా వీళ్ళు చాలా ఎక్సెస్ చేశారంటే పై అధికారులు ఉన్నారు, ఆ రోజులు పోయాయి బాబు. ఇప్పుడు అట్లా కొట్టగి తిట్టేటువంటి అధికారులు ఎవరు లేరు. మా రోజులు వేరు, ఈ రోజులు వేరు. సార్ మీరు ప్రిజన్స్లో వర్క్ చేసినారు కదా, ఎవరన్నా పొలిటీషియన్స్ లేదన్నా ఎవరన్నా విఐపీస్ జైల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సార్? ఏమి ఫెసిలిటీస్ మార్పు ఉండదు బాబు. కోర్టు ఆర్డర్ ఇస్తే తప్పించి ఏ ఫెసిలిటీస్ ఇవ్వడానికి లేదు. సేమ్ ఫెసిలిటీస్ ఫర్ ఆల్ పీపుల్. జైలు వెళ్ళిపోతే ఇప్పుడు మీకు ముందులాగా లేవు జైళ్ళు. ఇప్పుడు చాలా నందనవనాల్లాగా ఉన్నాయి. బాగా గ్రీనరీ, టైమ్లీ ఫుడ్, టైమ్లీ బెడ్, ఎవ్రీథింగ్ టైం. అసలు మీరు ఇంట్లో కూడా అంత టైం ప్రకారం తింటారు.
అంత టైం ప్రకారం తినరు, టైం ప్రకారం ఉండరు. ఒక్క పర్సనల్ ఫ్రీడమ్ టు గో అవుట్, మీదంతా జైల్లో ఇప్పుడు చాలా కంఫర్టబుల్ అయిపోయింది. అంటే విఐపీస్ కి కొంచెం రూమ్స్ అదే అవన్నీ సెపరేట్, ఉంటాయి. ఏసీ, టీవీలు, ఏసీలు, టీవీలు అందరికీ ఉన్నాయి. హాల్కి అంతా ఒక టీవీ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి, ఏసీలు ఉండవు. అంటే విఐపీస్ కి కొంచెం అది సపరేట్. అమెరికాలోనే ఉంటాయి ఏసీలు, ఇంకటి వాళ్ళకి ఏసీ లేకపోతే బతకలేరు కదా. మనకు అట్లేం లేదు, ఏసీలు ఫ్యాన్లు ఉంటాయి. అంటే సపరేట్ ట్రీట్మెంట్ అనేసి ఏమి ఉండదు సపరేట్ జైల్స్ లో. ట్రీట్మెంట్ ఏమి ఉండదు అన్లెస్ ద కోర్ట్ గివ్స్ ద ఆర్డర్. అంటే అందరితో పాటే ఉంటారా సార్? వాళ్ళు కూడా వాళ్ళకి politicians కూడా? సపరేట్ బ్యారెక్స్ ఉంటాయి, ఆ. బ్యారెక్స్ అనేది సపరేట్గా ఉంటాయి. అంటే వీళ్ళతో కలవకుండా కామన్. ఇప్పుడు కొన్ని నేరాలు వాళ్ళు కొంత కలవరు, లేకపోతే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోతారు. చిన్న చిన్న నేరాలు చేసిన వాడు శిక్షణ తీసుకుంటారు అక్కడ జైల్లోకి పోయి. అక్కడ శిక్షణ పొందుతాడు. కాబట్టి చిన్న చిన్న నేరాలు చేసిన ఒప్పుకుంటారు, పెద్ద పెద్ద నేరాలు చేసిన ఒప్పుకుంటారు. అట్లా ఇప్పుడు ఏదో తెలుసో తెలియక చేసిన వాళ్ళు ఒక పక్కుంటారు. అట్లా ఉంటాయి అక్కడ బ్యారెక్స్ అన్నీ కూడా డిఫరెంట్ బ్యారెక్స్ ఉంటాయి. అదే ఇట్లా నెట్వర్క్ పెంచుకొని మళ్ళీ బయటకు వచ్చి పెద్ద గుండా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా సార్? అట్లా అయిన సందర్భాలు ఉంటాయి. జరగకుండా ఎట్లుంటాయి బాబు, అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, మనం చెప్పలేము ఏది కూడా. ఇప్పుడు సినిమాలో చూసినవి ఉంటాయి, సినిమాలో చూడనివి కూడా ఉంటాయి. అట్లా మనం వి కాంట్ హ్యావ్ ఓన్లీ ముసలు పోసినట్టు పోవు, కానీ చట్ట పరిధిలో ఉంటాయి. సార్ మీ అల్లుడు కేతిరెడ్డి గారు పబ్లిక్లో అసలు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు సార్. అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ. ఏం పెద్దమ్మా బాగున్నావా? ఏమైంది? పెన్షన్ వస్తుందా? వాళ్ళకు హెల్ప్ చేసే విధానం కానీ అవన్నీ చాలా బాగా చేసేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి ఊడిపోయినాడు కదా. ఎట్లా బాబు, అనిపించింది? దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజలు మేమేమో ఓట్లు వేసినాం అంటున్నారు, మరి అక్కడేమో రావాల్సిన ఓట్లు రాలేదు. మరి ఎవరిని మనం నిందిస్తాం? దీనికి భగవత్ కృప అనుకోవాలి. తను చేయగలిగి చేశాడు వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తను చేయగలిగి చేశాడు, గట్టిగా చేశాడు, మామూలుగా కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు బాగా కష్టపడ్డారు, చేశారు, కానీ మొన్న ఓడిపోయారు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒకటి భగవత్ నిర్ణయం అనుకోవాలి మనం. నేను ఇక్కడ వచ్చాను, నాకేంటి లాభం అనుకుంటే ఏంటి లాభం, నష్టం మనం కాదు బేరీ చేయాల్సింది, భగవంతుడు. ఆయన నిర్ణయం ప్రకారం వచ్చాను, ఇక్కడ నీకు తెలిసిన విషయాలు చెప్పావు, అంతేగాని ఇది ఏమవుతుంది, ఏం జరగబోతుంది, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు, ఎవరికి లాభము, నాకేం లాభం, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను మాట్లాడాను, ఈ మాటలంతా ప్రతి ఒక్కరూ వినాలే, చూడాలనుకోవడం తప్పు. పువ్వు పరిమళిస్తుంది, తావునిస్తుంది. ఆ వాసన ఆగ్రహించేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు కదా. సూర్యుడు ఉదయిస్తాడు, ఎవరి కోసం ఉదయిస్తాడు? ఎవరో పూజ చేస్తారనో, లేకపోతే అర్ఘ్యం ఇస్తారనో, లేకపోతే ఆయన్ని భజిస్తారనో, లేకపోతే తిట్టారనో, లేకపోతే ఇంకో మాట అంటారు, ఏమీ లేదు. తన విద్యుక్త ధర్మాన్ని తను నిర్వర్తిస్తున్నాడు, నిష్కామ కర్మ. మనిషి కూడా అలా ఉంటే చాలా సంతోషంగా ఉంటాడు, ఎవరు నిరుత్సాహపడకూడదని. ఇప్పుడు రాముడంతటి వాడి కష్టాలు తప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఒక జరిగింది ఇక్కడ ఫంక్షన్, నేను అదే చెప్పాను. నేను నిత్యం సత్యం చెప్పే ధర్మరాజుకి కష్టం తప్పలే. 1 సంవత్సరం రోజులు తాను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, అజ్ఞాతవాసం. సో అలాంటప్పుడు తను కాలాన్ని అలానే గడిపాడు, అంతగా నిరుత్సాహపడలేదు. సార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు వర్క్ చేసినండే కదా, వారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి సార్. నేను ఉద్యోగస్తుడిగా ఆయనతో ఉన్న అనుబంధం ఒకటి, వ్యక్తిగతంగా ఆయన ఉన్న అనుబంధం వేరు.
నాకెప్పుడు ఆయన చదువుకునేటప్పుడు నేను చదువుకునేటప్పుడు నుంచి తెలుసు. ఆ అనుబంధం వేరు. అట్లా ప్రస్తుతం ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చదువుకున్నప్పుడు నుంచి తెలుసు నాకు. కాబట్టి ఆ అనుబంధాలు వేరు. కానీ ఉద్యోగస్తుడిగా మాత్రం నా యొక్క అనుబంధం వేరు. ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలని మనం ఉద్యోగులు తేలేము, అట్లా ఉద్యోగుల అనుబంధాలని అక్కడ తీసుకురాదు. వ్యక్తిగతంగా ఎలా ఉండే సార్? వ్యక్తిగతంగా నాకు చాలా మంచి అంటే శ్రేయభిలాషి. ఆయనకు నేను శ్రేయభిలాషి, నేను ఆయనకు శ్రేయభిలాషి. అట్లా చంద్రబాబు నాయుడు కూడా నేను ఎప్పుడు శ్రేయభిలాషి, ఆయన నాకు శ్రేయభిలాషి. అట్లని మనం ఏదో నేను ఉద్యోగం చేసి పూర్తిగా చట్టాన్ని అతిక్రమించి ఇప్పుడు నేను ఎవరికి ఏం చేయలేదు. అతిక్రమించి చేయాల్సిన అవసరం కూడా రాలేదు, చేయను కూడా చేయను నేను. మీరు వారిని చాలా దగ్గర నుండి చూసినారు కాబట్టి నా ఐడియా ప్రకారం అయితే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్. సో మీరు అతన్ని దగ్గర నుండి చూసినారు కాబట్టి వారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? వారిలో ఉన్నటువంటి ఆత్మీయత, ఎంత దూరం వ్యక్తి అయినా కూడా ఆ పిలుపులోనే ఒక ఆత్మీయత కనపడుతుంది, ఒకలాంటి ప్రేమ కనపడుతుంది మనకు. పేరు పెట్టి పిలిచేవాడు ఎవరినైనా కూడా, అది ఆయన ఉన్న గొప్పతనం. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే. రెండవది, తను చేయగలిగింది ఎవరికైనా చేశాడు. ఒక ముఖ్యమంత్రిగా సాయం చేశాడు. ముఖ్యమంత్రి కానప్పుడు కూడా తనకు వీలున్న సాయం ప్రతి ఒక్కరికి చేశాడు. అంటే ఆయన, ఐ కెన్ కాల్ హిమ్ ఏ ట్రూ క్రిస్టియన్. ఆ ట్రూ క్రిస్టియన్లో రియల్ పాల్పిటేషన్ ఉంటుంది. ఇదో మన స్వామీజీలు ఉంటారే, స్వామీజీలకు కూడా అది ఉంటుంది. ఎవరు వచ్చినా ఆశీర్వాదం ఇవ్వాలా, వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకోవాలా, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో అతను ఒకడు, రాజశేఖర్ రెడ్డి. అందరి యొక్క మంచి కోరుకున్నాడు. అందువల్లనే చాలామంది ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారు. 2 రాష్ట్రాల్లోనే అతనికి అభిమానులు ఉన్నారు ఇప్పటికి కూడా. చనిపోయి ఇన్నేళ్ళైనా ఆయన పైన అభిమానం అట్లనే ఉండిపోయింది. అయితే ఈ రోజున్న లీడర్స్ కావచ్చు, లేదంటే భవిష్యత్తులో పాలిటిక్స్కి రావాలనుకుంటున్న యూత్ కావచ్చు, వారి నుండి చూసి నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి సార్? చాలా ఉన్నాయి. నేను ఏ అవకాశం ఇచ్చినా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు కావాలి అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు వచ్చిన నష్టం వల్ల ఎక్కడ వచ్చిందంటే, నాకు ఏ అధికారం వస్తే నేను ఎంత సంపాదించుకోవాలా, ఎంత వెనకేసుకోవాలా, ఎంత దీన్ని నాకు నా కుటుంబాన్ని ఉపయోగించాలన్న ఆలోచన పెరిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలో అండ్ జగన్మోహన్ రెడ్డి గారిలో మీరు అబ్జర్వ్ చేసిన కామన్ క్వాలిటీస్ ఏంటి సార్? ఆయనకి ఈయనకి సంబంధమే లేదు. ఒకటి, ధైర్యం మాత్రం వారిద్దరికి కామన్. ధైర్యం అనేది, ఆయనకు ధైర్యంగా ఉండేవాడు, ఎన్ని కష్టాలను భరించాడు. జగన్ కూడా అంతే, మొదట ఓడిపోయాడు, అయినా జంకలేదు, మళ్ళీ ఎదుర్కొన్నాడు, ఎన్నికలు గెలిచాడు. అదొకటి చాలా కామన్. ఎలక్షన్ విన్నింగ్ అంటే ఏంటంటే, అవతలోడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది విన్నింగ్. రేపు పొద్దున నాంది కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్ సోఫార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని మించి ఇంకెవరు చేస్తారు? చేయలేరు. తాను చేయగలిగింది చేస్తున్నాడు. ఓ పక్క డబ్బు లేదు, ఇంకో పక్క కోరికలు మెండు, నిత్యం కోరికలు పెచ్చరిల్లిపోతున్నాయి, కానీ తక్కువ చేసుకోలేరు. మరి ఎలా? రెండిటికి అటు ఇటు దానికి సమతూకం చేసుకుని నడిపించాల. ఉన్నంత వరకు చేయగలిగి చేస్తున్నాడు, దీని మించి ఎవరు ఏం చేయగలరు? ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినాము, రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినాము. ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు, మేము ఓట్లు అడగడం లేదు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కూడా చాలా అంటే
సొసైటీని ఏదో చేయాలా, వీళ్ళకు మార్పు చేయాలా, ఒక మంచి మార్గంలో తీసుకోవాలనేటువంటి తపంతో చేస్తున్నాడు. మరి చెప్పాను కదా, ఇప్పుడు ధనం లేదు కదా, ఆయన పాపం చేయాలన్నా ఆయన చేతులు కట్టేసినట్లే. కమిటెడ్ అండ్ హీ వాంట్స్ టు సిన్సియర్, హీ వాంట్స్ టు డూ సంథింగ్. రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా పరిస్థితులు దీని మించి భిన్నంగా ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయినారు కదా, వారి పాలన ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ ఫ్యూచర్లో? పవన్ కళ్యాణ్ ఏదో సాధించాలనేటువంటి తపంతో వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చింది భయపడటానికి నేను రాజకీయాలకు రాలా, వంగి వంగి దండాలు పట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలా. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? నీలో నా వరకు అంటే నాకు ఒక నమ్మకం ఉంది, మంచి అధికారులు చుట్టూ ఉంటే మాత్రం మంచి పాలన ఇవ్వచ్చు. అధికారులపైన ఆధారపడి ఉంటుంది. రాజకీయ నాయకులు ఎంత గొప్పళ్ళైనా పాలన అనేది అధికారులే చేస్తారు. ఒకప్పుడు అధికారులు సమాజానికి ఏదో చేయాలనేటువంటి భావంతో చేశారు కాబట్టి నష్టం లేకుండా సమాజం ముందుకెళ్ళిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మీకంతా తెలీదు, గంజి కోసం ఒక వరుసలు నిలబడుకునే వాళ్ళు ఇంట్లో ముందర. మా అమ్మ ఎంతోమంది గంజి పోస్తుంది. నేను చాలా చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. కనీసం 11:30, 12 గంటలకు ఇంటి ముందర కనీసం 10 మంది నిలబడుకునేవాళ్ళు వంచిన గంజి పోయడానికి. అలాంటి స్థితి నుంచి ఈనాడు మనం ఎక్కడ చూసినా వడ్లే, ఎక్కడ చూసినా బియ్యమే అన్నట్లు పరిస్థితి. దీనికి కారణం మంచి అధికారం. ఇప్పుడు ఈ చిన్న చిన్న బ్రిడ్జిలు కడితేనే కూలిపోతున్నాయి, కానీ ఇన్నేళ్ళైనా నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆనాటి ఉద్యోగస్తులు అంత సిన్సియర్, మన దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనే భావన ఉంది కాబట్టి ఇంత గొప్పగా వచ్చింది. ఇప్పుడు చాలా మంది సివిల్ సర్వెంట్స్ ని చూసుకున్నట్టయితే సార్, వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు రాణించలేకపోతుంటారు. దానికి కారణం ఏమంటారు సార్? అది కారణం చాలా సింపుల్ అండి. ఇప్పుడు అది స్ట్రక్చర్డ్ అట్మాస్ఫియర్. ఏది ఉద్యోగం అనేది చాలా నియంత్రించినటువంటి ఒక నమూనాతో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం నడిచేటువంటి ఒక సంస్థ. రాజకీయాలు అట్లా ఉండదు కదా. ఈ క్షణంలో ఎవరు మీతో మిత్రులో, ఎవరు ఈ క్షణంలో శత్రువు మీకే తెలియదు. మీ ప్రక్కన ఉన్నవాడే మీ శత్రువు కావచ్చు, మీకు దూరంగా ఉన్నవాడు మీ మిత్రుడు కాకపోవచ్చు. మరి అక్కడ అంత స్ట్రక్చర్డ్ దీంట్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ వస్తే దీనికి అడ్జస్ట్ కావడం కష్టం. ఒకటి. రెండు, అక్కడ ఏదైనా మీరు చెప్తే కింద వాళ్ళు విని పనిచేస్తారు. ఇక్కడ కింద వాడు ఎవడున్నాడు, మీరే కింద మీరే కింద. రెండు. మూడు, ఇవన్నీ రాజకీయాలంతా డబ్బులతో కూడుకున్నాం. తప్పుడు పనులు చేయాలంటే చాలామంది అధికారులు ఇష్టపడకపోతే రాజకీయంలో ఉండలేదు, కష్టపడాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు రాణించిపోవడానికి కారణం. సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్ చాలా మంది సివిల్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు అని తెలిసింది సార్. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే అశోక్ నగర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాస్లోకి చాలామంది ఊర్లలో నుండి వస్తుంటారు. తర్వాత వేరే స్టేట్స్ నుండి కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటుంటారు సార్. చాలా అటెంప్ట్స్ చేస్తుంటారు ఎగ్జామ్స్కి. చేసినా కూడా వాళ్ళకి రాదు కొన్నిసార్లు. కొంతమందికి ఫస్ట్ 1-2 అటెంప్ట్స్లో వస్తుంది, కొంతమందికి ఎన్ని అటెంప్ట్స్ చేసినా వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉన్నా, వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్గా ఉన్నా వాళ్ళు
ట్రై చేస్తూనే ఉంటారు. సో అలాంటి ఒక ఆస్పిరెంట్ ఎన్ని ఇయర్స్ లేదంటే ఎన్ని అటెంప్ట్స్ వరకు ట్రై చేసి గివప్ చేసేయాలని చెప్తారు? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా బాగుండకపోవచ్చు కదా, దే మైట్ బి వేస్టింగ్ దేర్ టైం. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? నా ఒకటే బాబు, మీరు కష్టపడాలంటే ఒక సిస్టమేటిక్గా కష్టపడాలి, ఒక పద్ధతి ప్రకారం కష్టపడాలి. చాలామంది ఏం చేస్తారు, ఆ పుస్తకం తెచ్చి ఒక 2 నిమిషాలు చదువుతారు, ఈ పుస్తకం తెచ్చి ఒక 2 నిమిషాలు చెప్తారు, ఇంకోటి చెప్పేది మాటలు వింటారు, ఇంకోటి చెప్పేది కాదు. మీరు మామూలు పరీక్షలు ఎట్లా రాస్తారో దానికి ఎలా ప్రిపేర్ అవుతారో అలానే ప్రిపేర్ కండి. అలా ప్రిపేర్ అయ్యి ధైర్యంగా పరీక్ష రాయండి. చాలామంది పరీక్ష రాయకుండా వెనక్కి వచ్చేస్తారు, ఇదేదో చాలా కష్టమైన పరీక్ష అని. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా కష్టం కాదు, సులభం కాదు. కష్టం అంటే కష్టం కనపడుతుంది, సులభం అంటే సులభం కనపడుతుంది. కాబట్టి మనిషి ఏంటంటే చాలా క్లియర్గా ఒక డెసిషన్ చేసిన తర్వాత దానికి స్టిక్ ఆన్ కావాలి. సగం మంది సగం పరీక్ష రాసి వెళ్ళిపోతారు, సగం మంది క్వార్టర్ పరీక్ష రాసి వెళ్ళిపోతారు, కొంతమంది 2 పేపర్లు రాసి వెళ్ళిపోతారు, ఫెయిల్ అయిపోతారు. నువ్వేమో చెప్పడానికి ఫెయిల్ అయ్యేదానికి? ఇప్పుడు ఇట్ ఇస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏంటి, ఇంటర్ ర్యాంకింగ్ డిఫరెన్సే. ఒక సంవత్సరం 30 మార్కులు నెంబర్ 1కి రావచ్చు, ఒక సంవత్సరం 60 మార్కులు రావచ్చు నెంబర్ 1కి. కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏదో పరీక్ష రాస్తున్నాను పద్ధతులు రాస్తే ఎప్పటికీ రాదు. పరీక్ష ఎలా రాయాలో అది బాగా క్షుణ్ణంగా పరిశీలించి దానిపైన నువ్వు ప్రయోగం చేస్తే అర్థం ఉంది. నీ ప్రయోగాలు ఎలా ఉంటాయి, నీకు నచ్చినట్లు ప్రయోగం చేస్తావు, నీకు నచ్చినట్లు కాదు, ఆ పరీక్షకు నచ్చినట్టు చేయాలి, ఆ పరీక్షకు నచ్చినట్టు చేయాలి. నీకు నచ్చింది రాస్తే ఎట్లా? నీకు నచ్చింది రాస్తే అది రాదు, ఏమీ రాదు. కాబట్టి పరీక్ష ఏమిటి, ఏ విధంగా ఆ పరీక్షకు మనం తయారు కావాలా అని ముందు బాగా గ్రహించి ఆ విధానంలో తయారైతే తప్పకుండా వస్తుంది. చాలామంది నేను సివిల్ సర్వీస్ ఐఏఎస్ రాస్తున్నాను కాబట్టి మీతో ఏం రాయాలి, తప్పది. అన్ని పరీక్షలు రాయాలి. ఒక ఐఏఎస్ ఎగ్జామ్ కాదు, ఒక సివిల్ సర్వీస్ స్టేట్ అని కాదు, ఏ ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్ రానివ్వండి, ఈవెన్ కానిస్టేబుల్ ఎగ్జామ్ని కూడా రాయొచ్చు. అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి నీ శక్తి సామర్థ్యాలు ఏమిటి, నువ్వు పరీక్షలు నిజంగా రాసి నెగ్గగలవా లేదా అని నీకే తెలిసిపోతుంది. చాలామంది ఏం చేస్తారు, ఇది చాలా తక్కువ ఉద్యోగం కాబట్టి అరే నువ్వు పరీక్ష రాసి దాంట్లో ఉత్తీర్ణుడు అయిన తర్వాత కదా నిర్ణయం చేయాలి, నువ్వు చేస్తాను లేదా అని. అప్పుడు డిసైడ్ చేయాలి పెద్దదా చిన్నదా అనేది. పెద్దదా చిన్నదా, నేను చేరాలన్నా వద్దని అప్పుడు నిర్ణయం చేయాలి. చాలామంది ఏం చేస్తారు, ముందే నిర్ణయం చేసుకుంటారు, ఇది చాలా చిన్నది, నా సామర్థ్యానికి చాలా తక్కువ, నేను రాయను దానికి, ఇది ఒక్కటే రాస్తారంటారు. దాని అర్థం ఏంటి అంటే నువ్వే ఏమీ లేనప్పుడే నువ్వు అన్నీ ఊహించుకొని నిర్ణయాలు చేస్తున్నావు, తప్పది. అన్ని పరీక్షలు రాయండి, తర్వాత నిర్ణయం చేయండి, అయ్యా నేను ఇందులో ఉత్తీర్ణుడయ్యాను, చేరగలనా లేదా. ఇప్పుడు నేను లెక్చరర్గా ఉద్యోగం చేసిన, డెప్యూటీ కలెక్టర్ అయినాను, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అయినాను. ఇప్పుడు భగవంతుడు నిర్ణయం చేస్తే అది కూడా అవుతా, చెప్తాను. కాబట్టి నేను అదే ఉంటేనే పోతాను లేదు పోనని మరి తప్పదు. కాబట్టి నా సలహా ఏంటంటే అన్ని పరీక్షలు రాయండి, కానీ పరీక్ష ఏ విధంగా రాలో ఆ విధంగా రాయండి. నాకు నచ్చినట్టుగా రాస్తారంటే మరి రాదు, ఎప్పటికీ మీరు ఉత్తీర్ణులు కాలేరు. జీవితంలో 100 సార్లు రాసినా కాలేరు. ఒక సమయం, ఒక 2 సంవత్సరాలు అయింది, ఆర్థికంగా భారమైంది, అప్పుడు ఏ ఉద్యోగం వచ్చినా చేరండి.
ప్రైవేట్ అయినా ఓకే అంతే, ఏదైతే ఉన్నది. నేను లెక్చరర్గా ఉండి డిప్యూటీ కలెక్టర్ అయినా, డిప్యూటీ కలెక్టర్ ఉండి ఐపీఎస్ ఆఫీసర్ అయినా. మరి ఉద్యోగం చేస్తూ రాసినవి కదా ఇవన్నీ. ఉద్యోగం చేస్తూ లా చేశా, ఉద్యోగం చేస్తూ పిహెచ్డి చేశా. ఉద్యోగం చేయకుండా చేయలేదు కదా ఇవన్నీ. అది నా సలహా. అది చేరండి, చిన్న ఉద్యోగం చేరండి. దాంట్లో కొద్ది కాలం మీరు నిజంగా చాలా దృఢంగా దానిపైన మీ మనసు లగ్నం చేయండి. పరీక్షలపై తప్పకుండా నెగ్గుతారు. నెగ్గుకుంటే ఎట్లా పోతారండి? మీరు చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో సార్, అంటే మీకు నచ్చింది కాదు, ఆ ఎగ్జామ్కి నచ్చింది రాయాలనేది, ఆ ఫార్ములా అనేది జీవితంలో ప్రతి దానికి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బిజినెస్, అంటే ఇప్పుడు కస్టమర్స్ నీకు ఆ బిజినెస్ లో ఏం చేయాలో అనేది కాకుండా నీకు వస్తున్న కస్టమర్స్కి ఏం కావాలో అనేది నువ్వు ఆలోచిస్తే అక్కడ సక్సెస్ అయిపోతావు బిజినెస్ లో. అంతే. సేమ్ జాబ్ లో కూడా అంతే. జాబ్ వచ్చిన తర్వాత కూడా నీకు జాబ్ లో ఏం చేయాలో అనేది ఆలోచించే కన్నా నీ కింద వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే సొసైటీకి ఏం కావాలో అది ఆలోచించి అది చేస్తే ఆటోమేటిక్ గా నీకు సక్సెస్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములా అనేది ప్రతి దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనిపిస్తుంది. నాకు నచ్చింది నేను చేస్తాను అనకూడదు. ఏది అవసరమో అది చేస్తాను. చట్టము ఏమి నిర్ణయం చేస్తుందో దాని ప్రకారం చేయండి, నేర్చుకోవాలి. ఉద్యోగంలో అంటున్నారా? అట్లనే ఇక్కడ కూడా అంతే. చదువుకునేటప్పుడు నాకు నచ్చింది వేస్తాను, నాకు కానీ బ్రహ్మాండంగా నాకు మార్కులు వేయాలంటే ఎట్లా అవుతుంది? నీకెట్లా బ్రహ్మాండంగా మార్కులు వేస్తారు? ఏ విధంగా రాయాలనో అది మీరు ఊహించకపోయినా వాళ్ళకి తెలుసు ఏ విధంగా రాస్తే మంచి మార్కులు వేయాలి. మరి అది ఆలోచించండి. కీప్ యువర్ ఫీట్ ఇన్ అదర్ మ్యాన్స్ షూస్ అండ్ థింక్. అంటే నా కాళ్ళకి చెప్పులు ఉంటే నేను ఆలోచిస్తా అంటే ఎట్లా? నువ్వు ఎదుటివాడి చెప్పులు పెట్టి ఇది చిన్నదా పెద్దదా ఏం చేయాలి దీన్ని ఆలోచించు. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికేస్తుంది కదా. దేర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. దేర్ ఇస్ నో ప్రాబ్లం విచ్ హస్ నో సొల్యూషన్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు కాదు, ఎప్పటికి కూడా. ఇట్స్ ఎ యూనివర్సల్ లా, యూనివర్సల్ ట్రూత్. There is no problem which has no solution. Every problem is a solution, but you must find where is that solution and what is the solution. You can't blame others. సరే, ఇప్పుడు యూత్లో చూసుకున్నట్టయితే ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ప్రతి చిన్నదానికి స్ట్రెస్ ఫీల్ అవ్వడం చూస్తుంటాం. మీరు చాలామందికి పోలీస్ ఆఫీసర్స్కి లేదంటే యాజ్ ఎ సైకాలజీ లెక్చరర్గా మీరు చాలామందిని చూసుంటారు. అండ్ ఇప్పుడు మీరు ఈవెన్ లా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇవన్నీ అనుభవాల ప్రకారము వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు? వెరీ సింపుల్ బాబు. ఇప్పుడు ఏంటి, నేనే సర్వం, నేనే సర్వజ్ఞాని, నాకు అన్నీ తెలుసు, ఇది వదిలేయాలి. ఫస్ట్ అది వదిలేస్తే అతనికి మార్గం కనపడుతుంది. ఇప్పుడేంటి, నాకు తెలివైనడు ఈ ప్రపంచంలో లేడు, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, నేను చేయగలిగిందంతా చాలా గొప్పవి, ఇవన్నీ కూడా ఇట్లాంటి ఆలోచనలు వచ్చి ఎప్పుడు వాళ్లకు ఫలవంతం కాదో లేదా విజయవంతం కాదో అప్పుడు వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు. అది ఏం సింపుల్ ఇది. కాబట్టి భగవంతుని నమ్మండి. మీరు ఏ పేరున పిలవండి, మీరు ఏ పేరుని పిలిస్తే నేను అడగను. మీరు ఏ పేరున పిలుచుకోండి, ఆయన నమ్మండి. కాబట్టి నాకన్నా మించిన వాడు ఉన్నాడు అని భావించండి. నాకైనా తెలివైన వాడు ఉన్నాడు, నాకన్నా జ్ఞానవంతుడు ఇంకో ఉన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఏ సమస్య రాదు. ఇప్పుడు సమస్యలంతా అదే. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే ఇంకేమీ కనపడదు, అధికారం ఒకటే కనపడుతుంది. అందువల్ల నష్టపోతారు. ఈగో పెరుగుతుంది. వాళ్ళు అనుకుంటారు మనం శాశ్వతం అనుకుంటారు.
మనకు ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటారు, తప్పండి. యు ఆర్ ఎ టెంపరరీ కస్టోడియన్ ఆఫ్ ఎ టెంపరరీ పోస్ట్. ఈవెన్ ద పోస్ట్ ఇస్ టెంపరరీ. అంతే కదా, ఆ పోస్ట్ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ గురించి చెప్పండి సార్. ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు భౌతికంగా చాలా గట్టిగా లేకపోతే, ఒక కారు ఉంది, కారు బాగా ఉంటేనే మీరు ఎంత సుదూర ప్రాంతాలకు వెళ్ళి రావచ్చు. కారు సరిగ్గా లేకపోతే మీరు ఎక్కడికి పోతారు? దగ్గర పోయినా కూడా మళ్ళీ ఎక్కడో ఒక వర్క్షాప్కి తీసుకెళ్ళి కారు ఇవ్వాల్సి. ఇది అంతే. యువర్ బాడీ ఈజ్ ఎ కార్, యువర్ మైండ్ ఈజ్ ఎ డ్రైవర్. మరి బాడీ బాగుంటే కదా మీ ది సో కాల్డ్ మైండ్ కెన్ హెల్ప్ యూ టు డ్రైవ్ వెల్. అంతే కదా. ఇఫ్ బాడీ ఈజ్ నాట్ గుడ్, దెన్ యువర్ బ్రెయిన్ ఆల్సో విల్ నాట్ వర్క్, యువర్ మైండ్ విల్ నెవర్ వర్క్. సో యూ మస్ట్ ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ అండ్ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్. మీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటి సార్? నా సీక్రెట్ ఏం లేదు బాబు. అంటే ఈ ఏజ్ లో కూడా ఇంత ఎనర్జెటిక్ ఉన్నారు, ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా, ఒక్క బ్రేక్ కూడా తీసుకోలేరు. బ్రేక్, దెర్ ఇస్ నో బ్రేక్. అంటే ఏంటి ఎనర్జీకి సీక్రెట్? ఎనర్జీ ఏం సీక్రెట్ లేదు, హ్యాపీనెస్ ఇస్ సీక్రెట్. నేను ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ ఎనీథింగ్. యు హావ్ గివెన్ మై టాస్క్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ టాస్క్. I'm totally involved. You are enjoying this. Yes, I enjoy. I am not interested in the result. I do my job. Given task, I attempt it with full heart and soul. మీరు అన్నారు కదా, నేను ఎప్పుడు ఏది కోరుకోను, వచ్చింది సంతోషం, రాలేదు బాధలేదు. ఇప్పుడు వస్తుండగా మీరు కాఫీ ఇచ్చారు, తాగాను, కాఫీ లేదు బాధలేదు, బాగలేదు, అయ్యో నాకు కాఫీ కూడా ఇవ్వలేదు నేను అనుకోను. నేను బికాజ్ నాకు నో అటాచ్మెంట్. అది కాఫీ తాగితేనే నేను మాట్లాడతాను, కాఫీ లేకపోతే నేను మాట్లాడను ఉండదు. అలాంటి ఆలోచన రాదు నాకు. రానప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఎనర్జెటిక్. అంతే, ఎవరైనా అంతే. హ్యాపీ ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది, జనరేట్ అయిపోతుంది బాడీ. సార్ మీ జుట్టు ఇంత బాగుంది సార్, అసలు అంటే ఈ ఏజ్లో ఇంత మెయింటైన్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఈవెన్ 17-18 years వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్, లేదంటే వైట్ హెయిర్ రావడం, అవన్నీ జరుగుతుంది. రాత్రి అంతా కూర్చుని ఆ టీవీలో లేకపోతే ఆ సెల్ ఫోన్లో చూడడం నెంబర్ 1. నెంబర్ 2 సరిగ్గా తిరగకపోవడం. ఇది ఆ పిజ్జాలు బర్గర్లు ఇవి తినాలా? అవసరం లేదు. మన బాడీకి ఇక్కడ ఈ కండిషన్స్లో అవసరం లేదు. కోల్డ్ కంట్రీస్లో నెసెసిటీ ఉంది, బికాజ్ యూ నీడ్ సమ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కాబట్టి ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకు మోర్ వాటర్ కంటెంట్ కావాలా. వాటర్ కంటెంట్ కానీ తీసుకోకపోతే మీకు న్యాచురల్లీ ఫాల్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఎనీథింగ్ డిహైడ్రేట్ అయినప్పుడు డిహైడ్రేట్ అవుతుంది కదా. కాబట్టి బాగా నీళ్లు తాగాలి, మన భోజనం తినాలి, పక్కడి భోజనం తినదు, పక్క దేశం భోజనం తినకుండా అసలు తినకూడదు. 2, 3 ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే యూ విల్ ఆల్వేస్ బికమ్ సిక్. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఉంటే చాలు. నిద్ర బాగా పోవాలి. చాలామంది నిద్రపోరు. నిద్రపోకపోతే ఏమవుతుంది, బాడీ అండ్ మైండ్ వోంట్ గెట్ రెస్ట్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఏమవుతుంది, రాత్రంతా అది ఇది పట్టుకొని ఆ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోను ఫ్రెండ్స్తో కూర్చుని మాటలు ఇవి అవి చేస్తూ ఉంటారు. చేస్తే ఏమవుతుంది చెప్పండి, బాడీకి రిలాక్స్ అయ్యే టైం దొరకదు, అసలు హీల్ అయ్యే టైం ఇవ్వట్లేదు బాడీకి. అంతే. లేకపోతే ఏమవుతుంది, బాడీ హెస్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్ కదా. ఇప్పుడు దాంట్లో టాక్సిన్స్ బయట పంపించాలా, బాడీలో టాక్సిన్స్ పంపించాలా, అట్లనే ఇంకేదైనా చిన్న చిన్న సిస్టమ్స్ ఏమైనా కొంచెం డెబిలిటేట్ అయినా, కొంచెం ఏదైనా దెబ్బతిన్నా
వాటిని మళ్ళీ ఎట్లా సమకూర్చుకోవాలా, ఏ విధంగా దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలా, ఆలోచించుకోవాలా, ఏమీ లేదు మనకు. మనం ఎంతసేపు ఏదో అటు ఇటు ఎట్లా మన బాడీని మిస్యూజ్ చేయాలని చూస్తున్నాం, కానీ వీఆర్ నాట్ ప్రాపర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ. మీ డైలీ రొటీన్ ఎట్లుంటుంది సార్? నాది డైలీ రొటీన్ చాలా హెక్టిక్గా ఉంటుంది బాబు. హెక్టిక్గా ఉంటుంది. హెక్టిక్ అంటున్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీ, మరి ఐఎమ్ ఏ కంటెంటెడ్ మ్యాన్, హ్యాపీ. ఇప్పుడు ఐఎమ్ నాట్ పెద్ద వరీడ్ కాదు. ఎందుకు వరి? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మీరు పంపించిందంటే దారి మిస్ అయింది, నేను పెద్ద వరి ఏం కాలే. కాదు నేను ఏంటంటే టైం పాపం అనవసరంగా మీరు 3:30 నుంచి వెయిట్ చేస్తున్నా, అదొకటి బాధపడ్డా. అంతేగాని నేనేం పెద్ద వరీడ్గా డ్రైవర్ పైన నడుచో గీ పెట్టు ఇంకోటి చేసి అది చేసి ఇది చేసి. అంటే డైలీ జనరల్గా ఎలా ఉంటుంది సార్ డైలీ రొటీన్ మీది? డైలీ నేను మార్నింగ్ నా ఎక్సర్సైజెస్, యోగా, తర్వాత నేను వాకింగ్ కంప్లీట్ చేసుకుంటాను. నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా వచ్చి వాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఉంటారు. దాన్ని ఏదైనా మీటింగ్స్ ఉంటాయి, అవన్నీ మీటింగ్స్ అటెండ్ చేస్తాను. ఐఎమ్ ఏ చైర్మన్ ఆఫ్ మెనీ కంపెనీస్. ఓకే. సో మీటింగ్స్ ఉంటాయి, కానీ ఇట్లే ఉంటుంది అన్ని మా కేసెస్ అవి ఇవి. అవును సార్, అడ్వకేట్ కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారా ప్రజెంట్? చేస్తున్నా, బట్ ఐ డోంట్ గో టు ది కోర్ట్. డ్రాఫ్టింగ్ ఇవన్నీ చేస్తా. ఓకే. వేర్ దేర్ ఇస్ ఎ నీడ్ ఐ డూ డ్రాఫ్టింగ్ అండ్ ఆల్ దట్. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్ ఇన్ని టాస్క్? టాస్క్ ఏముంది బాబు, అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్. సి ఇప్పుడు క్రికెట్లో ఉంటాడు వాడు ఆల్రౌండరు, ముందు ఆలోచించుకోడండి, ఇది నేను ఎలా కొట్టాలి, ఎలా బౌల్ చేయాలి ఆలోచించుకోడండి. ఆ సిచ్యువేషన్ బట్టి తను బ్యాట్ ఎట్లా జలిపించాలో జలిపిస్తాడు, అంటే పరిస్థితులు బట్టి. ఇప్పుడు ఎప్పుడు కూడా పరిస్థితులు బట్టే మారుతుండే ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు నాకు అధికారం ఏమండి, ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని నేను కావాలంటే నడిపిస్తాను, నేను జంకను. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఒక స్థితి చేరిపోయిన తర్వాత ఏమీ భయం ఉండదండి, ఏదైనా చేయగలరు. ఇప్పుడు మనం రాష్ట్రాన్ని ఎట్లా నడపాలని మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన, రాష్ట్రం నిజంగా మన చేతికి వచ్చినప్పుడు మనం ఎట్లా నడపాలో అప్పటికే వస్తుంది. ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా సార్? ఏదంటారు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత భయం అనేది ఉండదు అనేసి. సో జనరల్గా ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? భయాన్ని ఓవర్కమ్ చేయంటే మీరు పూర్తిగా నిమగ్నం కావాలి. ఏ పని చేసినా, మీరు ఏ పని చేసినా పూర్తిగా నిమగ్నం కావాలి. ద్రోణుడు అందరిని అడిగాడు, పాండవులందరినీ, ఏం కనపడుతుంది పైన అని. ప్రతి ఒక్కడు ఒక్కొక్క జవాబు చెప్పాడు. నాకు పచ్చ కనపడుతుంది, దాని పండు కనపడుతుంది, రెక్కలు కనపడుతుంది. అర్జునుడు ఒక్కడు మాత్రం నాకు పచ్చి కన్ను కనపడుతున్నది అన్నాడు. ఏకాగ్రత. ఏకాగ్రత అంటే మనము నిమగ్నం అయిపోవాలి ఏ పని చేసినా. అలా పోలీస్ అధికారి ఇంకేమి గుర్తుండకూడదు, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఏమి ఉండకూడదు. పోలీసు పని మాత్రమే గుర్తుంది. వన్స్ యూనిఫామ్ వేసుకున్నాడంటే అన్ని మర్చిపోవాలి. అప్పుడు యూ విల్ ఆల్సో ఎంజాయ్ ది వర్క్. మీరు సంతోషంగా పనిచేయగలరు అక్కడ. లేకపోతే మీరు ఇంట్లో ఉండే సమస్యలు, ఊళ్ళో ఉండే సమస్యలు అక్కడ తీసుకుపోతే అక్కడ చేయరు, అది కూడా సమస్య, అది కూడా పెద్ద సమస్య అయిపోతుంది. మీది డైట్ ఏం మెయింటైన్ చేస్తున్నారు సార్ ప్రజెంట్? నేను ఎప్పుడు వెజిటేరియన్ బాబు, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ వెజిటేరియన్. నేను మార్నింగ్ పొద్దున ఉపాహారం అంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ ఇట్ వేరీస్ బిట్వీన్ 8 and 10, బట్ బెస్ట్ పీరియడ్ అందరూ చెప్పడం ఏంటంటే 8-9 మధ్య కంప్లీట్ చేసేస్తే మంచిది చాలామంది చెప్తారు. నాకేమో 8 to 10 మధ్యలో ఉంటుంది. బికాస్ మార్నింగ్ నేను అన్ని యోగా చేసి పూజ చేసుకుని ఇవన్నీ కొంచెం టైం పడుతుంది, కాబట్టి 8 to 10 మధ్యలో ఉంటుంది. సపోజ్ ఎర్లీగా లేసాము తొందరగా అయిపోతుంది, కాబట్టి 8 to 10 మధ్య ఉంటుంది. నాది బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీ కానీ, వడ కానీ, లేకపోతే దోశ కానీ ఏదైనా డిపెండ్. చిన్న ఇడ్లీలు అయితే 4, చిన్న ఇడ్లీలు అయితే, పెద్ద ఇడ్లీ అయితే 2, దోశలైనా అంతే. పెద్దవైతే
2 మరి చిన్న ఉంటే ఒక 4 తింటాను. ఇంకా వడైనా అంతే, 2 వడల పైన అంతే నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆయిలీ స్టఫ్ కదా అదొకటి. పూరీలైనా చిన్నవైతే 4, పెద్దవైతే 2 అంతే, పెద్ద ఇంకేం ఉండదు. ఇంకా మధ్యాహ్నం ఓన్లీ 1 టైం రైస్, ఏదైనా రైస్ ఒక్క టైం తింటాను, 2వ టైం తినను. వెరీ రేర్, ఎప్పుడన్నా పెళ్ళి గిళ్ళి ఏమైనా బలవంతం చేస్తే కొద్దిగా ఏదైనా కొద్దిగా పెట్టుకుని ఏదో సాంబార్ అటువంటి వేసుకుంటాను. మధ్యాహ్నం బిట్వీన్ 1 and 2:30 లోపల తినేస్తాను. బట్ బెస్ట్ పీరియడ్ వాట్ పీపుల్ సే బియాండ్ 2 తినకూడదు అంటారు. బెస్ట్ ఈజ్ బిట్వీన్ 12 and 2. 1 to 1 అయితే బెస్ట్. అంటే అప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎర్లీగా చేయాలి. 8 షార్ప్ చేస్తే మీరు 12 తినొచ్చు, 4 hours గ్యాప్ ఉంటుంది కదా, 12 తినొచ్చు. బట్ మీరు బ్రేక్ఫాస్ట్ 9 చేస్తారు కాబట్టి బిట్వీన్ 1 and 2, అంటే బిట్వీన్ 12 and 2 లోపల మీరు లంచ్ చేసేస్తే సరిపోతుంది. నాదేముంది బాబు, రైసు విత్ సమ్ దాల్ ఆర్ సాంబార్, 1 కర్రీ, రసం, నేను పెరుగు వేసుకున్నాను, మజ్జిగ అంతే. దెన్ నైట్ టైము చపాతీను జొన్న రొట్టు, అది అంతే. చిన్నవైతే 2, బాగా అంటే 2 అంటే మరీ చిన్నవైతే 3 వరకు తింటాను, లేదా పెద్దవైతే 2 అంతే. ఏది జొన్న రొట్టు, రాగి రొట్టు, దోశ అట్లా మ్యాక్సిమం 3 నైట్ టైం. ఫ్రూట్ తీసుకుంటా, పొద్దున్న తీసుకుంటా, మధ్యాహ్నం తీసుకుంటా, రాత్రి తీసుకుంటాను. ఇంకా నేను కాఫీ గిఫీ తాగను. బట్ ఒకటండి, ఎవరైనా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు నా శరీర తత్వానికి వెజిటేరియన్ సూట్ అయిపోయింది. ఏదైనా కూడా తూకంలో తింటే ఏ సమస్య రాదు. చిన్న సమస్యలు వస్తుంటాయి ఎవరికైనా కూడా, అట్లని మనం పెద్ద కుంగిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలని తెలుసుకోవాలి. ఇందాక మనం అనుకున్న ఫార్ములా, మనకేం కావాలో కదా, మన బాడీకి ఏం కావాలో ఆలోచించి ఇవ్వాలి. ఎస్, సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయొచ్చు. ఏదైనా అంతే. లాస్ట్కి ఇప్పుడు కారుకి ఏమి కావాలని కారు చెప్పలేదు, కానీ మనకు కారు యొక్క శబ్దాన్ని బట్టి కనుక్కోవచ్చు. దీనికి ఈ సమస్య ఉంది కాబట్టి మనం వెంటనే దీన్ని ఏదో చేసి పెట్టాలి. మంచి డ్రైవర్కి, అంటే బాగా గ్రహణ శక్తి ఉన్న డ్రైవర్కి కారులో ఎక్కడ ఏ సమస్య ఉందో చెప్పగలడు. శబ్దం విని చెప్పగలడు. ఇప్పుడు క్రాంక్ షాఫ్ట్ బాగలేనప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఇంజిన్లో డైనమో పనిచేయనప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తుంది. అట్లనే ఒక్కోసారి కార్పొరేటర్ సరిగ్గా పనిచేయనప్పుడు ఇంకొక విధమైన శబ్దం చేస్తుంది. అంటే బాగా నైపుణ్యం కలిగినటువంటి రథచోదకుడు, చక్ర రథచోదకుడు కృష్ణుడు, వాడికి అర్థమవుతుంది, కానీ అందరికీ అర్థం కాదు. ఏంటి వాడు చెప్పగలుగుతున్నాడు, నేను చెప్పలేకపోతున్నాను అంటే వాడికి ఆ గ్రహణ ఉంది, గ్రహణ శక్తి ఉంది. అంటే అది విని ఓహో ఇది బాగలేదు ఇందులో అని చెప్పేవాడు. అట్లా మన శరీరం పైన మనకు ఆ గ్రహణ శక్తి ఉండాలంట. ఇది తింటే నేను సంతోషంగా ఉండలేను, కడుపులో ఏదో జరుగుతుంది తెలిసిపోతుంది. చాలామంది నాన్ వెజ్ తింటేనే ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది అనుకోండి. నేను రీసెంట్గా ఒక వీడియో చేసిండే సార్, నేను హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్ నేను కూడా ఉండే. అయితే 5 months నా పైన నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. అంటే కంప్లీట్గా వెజిటేరియన్గా మారితే నా బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూద్దాం అనేసి దానిపైన నేను వీడియో చేసిన. అంటే నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ నా బాడీలో. అయితే నాకు అప్పుడు అర్థమైంది, ఇంకా బాడీ అనేది చాలా యాక్టివ్ అయింది, ఎనర్జెటిక్ అయింది. అదైతే నేను అబ్జర్వ్ చేసిన సార్. నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే ఐ మీన్ యాక్టివ్, ఎనర్జెటిక్ ఇన్ ద సెన్స్ లైట్. అంటే ఇప్పుడు నాన్ వెజ్ మీల్ యూ షుడ్ నాట్ టేక్ హెవీ డైట్. ఎస్, కొంతమంది ఏం చేస్తారంటే ఆశ కొద్దికి ఎక్కువ తింటారు. పక్కన వాడు తింటున్నాడను,
లేదా ఇది చాలా బాగుందనో, Taste లేకపోతే బాగుంది. మళ్ళీ దొరకదనో ఇట్లా తింటుంటారు. అది చాలా తప్పు. ఆ, మీ కడుపు ఎంత తిని జీర్ణం చేసుకుని మీకు శక్తిని ఇస్తుందో అంతే తినాలి. ఆ, దాని మించి తిన్నారంటే అది మనకు చిన్న అలారం కొడుతుంది. స్టాప్ ఇట్, ఇట్స్ బికమింగ్ హెవీ. నిలుపు ఎక్కువైపోతుంది అని చెప్తుంది. ఇప్పుడు మనం నడిచినప్పుడు కూడా ఎక్కువ దూరం నడిస్తే మన కాళ్ళు చెప్తుంది, సిగ్నల్ ఇస్తుంది. నిలుపు ఎక్కువ నడుస్తున్నావు నువ్వు అని చెప్తుంది అది. కానీ మనం పట్టించుకోక నడుస్తాం, అప్పుడే కాళ్ళు నొప్పులు మొదలవుతాయి. లేకపోతే మామూలుగా మీరు రెగ్యులర్గా ఎంత పేస్ ఆఫ్ అంటే మీరు ఎంత స్పీడ్తో నడుస్తారో, అంటే ఎంత వేగంగా నడుస్తారో, ఎంత మామూలుగా ఎంత దూరం నడుస్తారో అది అలవాటు అయిన తర్వాత అంత దూరం నడిస్తే మీకు ఏమీ కాదు. కొంతమంది ఏం చేస్తారు, ఒకరోజు ఎక్కువ నడుస్తారు, ఓ రోజు తక్కువ నడుస్తారు. ఇది ఎట్లా? బయోలాజికల్ క్లాక్ ఉంటుంది మనకు, మన బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ అంటే జీవ గడియారం. ఈ జీవ గడియారం మనకు అన్నీ చెప్తూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ప్రొద్దున మీరు 4 గంటలు లేయాలి అనుకున్నారు, రాత్రి 12 గంటలు పడుకున్నారు. అప్పుడు నేను ప్రొద్దున 4 గంటలు లేయాలి 4 సార్లు అనుకున్నాను అనుకుని కరెక్ట్గా 4 గంటలకంతా మీకు గడియారం కొట్టినట్లుగా మీరు లేచి కూర్చుంటారు. సరే తర్వాత పడుకుంటారా లేదా కూర్చుంటారా అది వేరే కథ. కొన్నిసార్లు అల్లారం పెట్టుకున్నప్పుడు కూడా అల్లారం వచ్చేదానికి 5 minutes ముందే లేచి ఎస్ అంటే ఏంటి? బయోలాజికల్ క్లాక్ అంటే జీవ గడియారం. ఈ జీవ గడియారము మనిషిని నడుపుతూ ఉంది. మన మనస్సు దాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే అనవసరంగా ఈ శరీరాన్ని కష్టపెట్టకూడదు, అట్లని కష్టపెట్టకుండా ఉండకూడదు. ఏది ఎంత అవసరమో అంత కష్టపెట్టాలి, పని చేయాలి. ఇప్పుడు చాలామంది అర్ధ గంటకు లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నేను కావాలంటే 10 గంటలు కూర్చుంటా కదలకుండా. ఇప్పుడు అర్థమవుతుంది సార్. 10 గంటలు కూర్చుంటా కదలకుండా. ఆ, అట్లా నిలబడితే 4 గంటలు నిలబడతా. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా 4 గంటలు నిలబడతా. ఇప్పుడు కూడా నేను దాదాపు 2 hours వాకింగ్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఎక్కడున్నా చేస్తా. 2 hours చేసేస్తా మార్నింగ్ ఈవినింగ్ కలిపి. అంటే మనం ఎట్లా ట్రైన్ చేసుకుంటే, అంటే ఎట్లా మనము దానికి శిక్షణ ఇస్తే అట్లా నడుస్తుంది. చాలామంది ఏం చేస్తారు, తినడం కూడా ఆబగా తింటారు. ఆబా అంటారు తెలుగులో, మీరు వినుండరు. మీకు ఆబా అంటే ఆశగా ఎక్కువ తినేస్తే శక్తి వచ్చేస్తుంది. ఎక్కువ తిన్న శక్తి రాదండి, శక్తి పోతుంది. కాదు, పోదు. అంటే డైజెస్ట్ చేసుకునే ప్రాసెస్ జీవ ప్రక్రియలో ఏంటంటే అది మొత్తము జీర్ణం కావాలా, అది శక్తి రూపంలో మన యొక్క శరీరంలోకి వెళ్ళాలి. అదేమవుతుంది, ఎక్కువ తింది బయటకు వచ్చేస్తుంది, శక్తి రూపం లోపలికి పోవడం. కాబట్టి మితాహారము 14 రకాల యజ్ఞాలు భగవద్గీతలు చెప్పబడ్డాయి. ఆ 14 రకాల్లో ఇదొకటి. మితాహారము సకాలములో తినడము ఒక యజ్ఞము వంటిది. మితాహారము సకాలములో తినడము ఒక యజ్ఞం వంటిది. మనం రకరకాల యజ్ఞాలు చేస్తాం కదా, అందులో అది కూడా ఒక యజ్ఞం అంటాడు. అంటే మనం ఈ ఆబగా తినడం కన్నా ఎంత తినాలనో అంతే తినాలి. ఒకరు 150 kgs ఉంటాడు, వాడికి ఒక్క చపాతీ పెట్టి చాలు కదా అంటే ఎట్లా? వాడికి ఉన్నటువంటి శరీరాన్ని నడపడానికే కనీసం 4 చపాతీలు కావాలి. మీరు ఒక చపాతీ తిను చాలు నీకు అంటే ఎట్లా? కాబట్టి ఎవరెవరికి ఎంత మితాహారమో అంతే తినాలి. ఎంత మీకు రుచికరంగా ఉన్నా కూడా ఎక్కువ తినకూడదు. ఇప్పుడు మనం ఏంటి, బాగుందని ఒక అర్ధ కేజీ తింటాడు, కానీ అరిగించుకుంటాడు, అరిగించుకోలేడు, చాలా బాధపడిపోతూ ఉంటాడు.
ఎందుకు అంత అవస్థ? అది అవసరమా? అది అవసరమే లేదు. మీ యొక్క శరీరానికి ఎంత కావాలో అది మీకు చెప్తుంది. అది ఓకే, డన్ 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 డన్, చాలు 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 అని చెప్తుంది. అది వచ్చినప్పుడు, ఆ సంకేతం వచ్చినప్పుడు మనం నిలిపేయాలి. ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఏమైనా అనుకుంటారేమో సార్, మీరు ఆల్కహాల్ తీసుకుంటారా? లేదు, ఐఎమ్ ఏ టీ టోటలర్, ఐఎమ్ నాన్ స్మోకర్, ఐ డోంట్ ఈవెన్ చూ ఏ బిటిల్ నట్. నేను ఒక్క పొడి కూడా వేసుకోను, అంటే ఒక్క కెట్లో వేసుకోను కొన్ని. అది చిన్నప్పటి నుంచి అలవాటు, నాకేం పెద్ద. అంటే మరి ఇవి వీటి జోలికి పోకపోవడమే మీ ఆరోగ్యానికి రహస్యం అది అంటారా నేను మరి? చెప్పను, అది నేను చెప్పలేను. తాగేవాళ్ళు కూడా బాగానే ఉంటారు కొంతమంది. ఇది భగవత్ కృప, నా తల్లిదండ్రుల పుణ్యం, అది నేను గట్టిగా నమ్ముతాను. నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం నాకు వస్తుంది. ఇప్పుడు మనం చేసిన పుణ్యం మన పిల్లలకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి పుణ్యకార్యాలు చేయాలనడానికి కారణం అదే. మనం ఎంత చేయగలమో అంత చేసి తీరాలి. అందుకని స్వార్థంతో మనం అన్నీ దాచుకోకూడదు. ఎంత చేయగలో చేయాలి, సో సంతోషంగా ఉండాలి. మీరు ఎప్పుడు ఈ వీసాలు ఇట్లనే పెట్టుకుంటారా సార్? తీయరా సార్? నేను ఏఎస్పీగా అప్పటి నుంచి ఇలానే ఉండే. ఏంటి, ఏమైనా స్టోరీ ఉందా సార్? స్టోరీ అంటే చాలా స్టోరీ చాలా ఉన్నాయి. నేను అప్పుడు హిమాలయ పర్వతాల్లో శిక్షణలో ఉన్నా. ఉన్నప్పుడు ఇంకా చలికి వీలు లేక అవన్నీ కట్ చేయాలంటే కష్టం కదా. అదే అదే, అందున ఎప్పుడు చలి ఎక్కువ అక్కడ, అందులో వదిలేస్తాం. ఇంకా అట్లే ఉండిపోయాయి. ఏఎస్పీ గారి నుంచి ఇంకా ఇబ్బంది పెట్టాయా సార్ అంత పెద్ద? వాటి పని అవి చేస్తే ఒకసారి రిప్పండి సార్ ఇట్లా. వాటి పని అవి చేస్తే సేమ్ సీతయ్య లాగానే ఉన్నారు సార్ మీరు మీసంలో. ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత కూడా అలాగే ఉన్నారు. అంటే భగవత్ నిర్ణయాలు, మనం ఏం లేదు. అదేం నాకే ఇబ్బంది పెట్టలేదు, నాకు ఇబ్బంది పెట్టలేదు, ఇతరులకు కూడా ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నా. మీకు లేనప్పుడు ఇతరులకు ఏమంటారు సార్? అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఈయన ఎందుకు మీసాలు పెట్టుకున్నాడు అనుకోవచ్చు కదా. అవును, నాకు తెలిసి ఎవరు అంత ఇబ్బంది పడలేదు. ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్, గాడ్స్ గ్రేస్ అంతే. అల్టిమేట్గా మీరు ఎవ్రీథింగ్ విల్ రెడ్యూస్ టు దట్. మీరు చెప్తున్న ప్రతి టాపిక్లో కూడా ఆధ్యాత్మికాన్ని ఇంక్లూడ్ చేస్తూ చెప్తున్నారు సార్. సో మీ లైఫ్లో స్పిరిచువాలిటీ ఎలాంటి రోల్ ప్లే చేసింది? వితౌట్ స్పిరిచువాలిటీ వేర్ ఇస్ ది హ్యుమానిటీ? ఎక్సలెంట్ సార్. మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. దాంట్లో ఒక పక్క స్పిరిచువాలిటీ ఉంది, ఒక హ్యుమానిటీ ఉంది. అసలు భగవంతుని సేవ ఎవరు ప్రజలకు చేస్తే చాలు, అదే భగవంతుని సేవ. ఇప్పుడు భగవంతుని సేవ చేయాలని మనం ఏదో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఒక గంట సేపు స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదండి. మన చుట్టూ కష్టాల్లో ఉన్న వాళ్లకు సేవ చేస్తే అది భగవంతునికి సేవ చేసినట్లే, ఆయనకి నమస్కరించుకున్నట్లే. మన తరఫున వాళ్ళు భగవంతుడు ప్రార్థిస్తారు, భగవంతుడా ఒక మంచి వ్యక్తిని మాకు పంపించి ఓ సహాయం చేసినావు, దానికి నీ కృతజ్ఞతలు అని. మీరు ఒక్కరు కృతజ్ఞత చెప్తే 100 మంది మీ తరఫున కృతజ్ఞత చెప్తారు. చాలా ఎవడైనా చివరికి చెప్పకుండా వెళ్ళిపోతాడండి. చెప్పను కూడా చెప్పడు పోయేటప్పుడు. చాలామంది అనుకుంటారు నేను చెప్పగలను వాడికి వీడికి అని. నిద్రలో పోయేవాళ్ళు ఉంటారు, హాస్పిటల్లో జరిగితే పోయేవాళ్ళు ఉంటారు చెప్పకుండా. సాయంత్రం వరకు మనం అక్కడే ఉంటాం, ఇటు వచ్చేటప్పుడు కాబట్టి వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే చాలు. స్పిరిచువాలిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఇంటర్ రిలేటెడ్. Both are same. Both are connected. Without spirituality, there is no humanity. There is no humanity without spirituality. So, భగవంతుని అనుసంధానంగా మీరు నిలబడ్డప్పుడు మీరు వీళ్ళకి అనుసంధానం నిలబడతారు, అంతే. సో ఇట్స్ అ కంటిన్యూయం.
ఎక్సలెంట్ సార్, అసలు చాలా మంచి ఎగ్జాంపుల్తో చెప్పారు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన బుక్ ఏది సార్? చాలా పుస్తకాలు ఏదైనా ఒకటి ఫేవరెట్ బుక్ అని నేను చెప్పాలంటే? భగవద్గీత నమ్ముతా, దాన్ని చదువుతా, కాబట్టి అదే ఒక విధంగా నాకు చెప్పాలంటే నిష్కామ కర్మయోగం చేయడానికి కారణం అది. భగవద్గీత గురించి ఒక 2 minutesలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మనిషి ఏమిటో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి, 1. 2, మనిషి ఎలా జీవించాలో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. 3, చివరికి మనిషి ఏమవుతాడో కూడా భగవద్గీత చదివితే తెలుస్తుంది. 3 పాయింట్స్. ఎక్సలెంట్ సార్. మనిషి ఎలా జీవించాలా, ఎలా తను పని చేయాలా, చివరికి ఏమవుతుంది మనిషికి. జీవితం మొత్తం ఇందులోనే ఉంది. సంసార యోగమైన సన్యాసి యోగమైన 2 ఒక్కటే. ఒక రౌండ్ రోడ్డుకు ఇద్దరు 2 వైపులు బయలుదేరారు, చివరికి అందరూ అక్కడే చేరుతారు. మోక్ష మార్గం. సో అది కానీ నిష్కామ కర్మయోగంగా ఆచరించగలిగితే మనిషి చాలా సంతోషంగా ఉంటాడు. నేను చేస్తున్న ఈ ఫలితం నాకు ఇట్లనే రావాలి అని మాత్రం ఎప్పుడు అనుకో. నీ పని ఎంతవరకు చేయడం వరకే, ఫలితం వస్తుందా రాదా అనేది పైవాడి నిర్ణయం. ఫైనల్లీ ఎండ్కి వచ్చేసినాం సార్. ఎలా అనిపించింది పాడ్కాస్ట్? బాగుంది బాబు, దీనికి యూ ఆర్ బీయింగ్ వెరీ ఇన్క్విజిటివ్ అండ్ ఆల్సో యూ వాంట్ టు నో మెనీ థింగ్స్. ఎనీవే ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. God should bless you. థ్యాంక్ యూ May సార్. God bless you. థ్యాంక్ యూ. Let us wish a great success for you. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైం, ఇంత వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Right బాబు, థ్యాంక్ యూ, నమస్కారం. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివేక్ టాక్స్.